నమస్కారం. బడ్జెట్పై ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. కొద్దిసేపటి క్రితం లోక్సభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. 9 ప్రాధాన్యత అంశాలని పేర్కొంటూ ఆమె తన బడ్జెట్ ప్రసంగాన్ని కూడా చేశారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి స్టూడియోలో ఏ సత్యనారాయణ గారు, ఆంధ్ర బ్యాంక్ విశ్రాంత డీజీఎం, అలాగే డాక్టర్ ఎస్ అనంత్ గారు ఆర్థిక విశ్లేషకులు, అందే సత్యం గారు ఆర్థిక సామాజిక విశ్లేషకులు, ఇక రఘుబాబు గారు బిజినెస్ కన్సల్టెంట్, అలాగే కంపెనీ సెక్రటరీ ఉన్నారు. ముందుగా సత్యనారాయణ గారు, మొత్తంగా ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ చూస్తే మీకేమనిపిస్తుంది? ఏం చెప్తారు మీరు? మీ విశ్లేషణ ఏంటి? చాలా బాగుందండి. గ్రోత్ ఓరియంటెడ్ బడ్జెట్. ముఖ్యంగా ఎంప్లాయ్మెంట్ క్రియేషన్, నిరుద్యోగులకి ఉద్యోగం కల్పించడం అనేది చాలా మంచి పరిణామం అండి. అన్నిటికన్నా ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా ఈ గత 10-15 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్కి ప్రతి బడ్జెట్లో ఏదన్నా ఒకటన్నా చిన్నదన్నా వస్తుందని ఎంతో ఆశాభావంతో ఉండేవాళ్ళం. అటువంటిది ఈ బడ్జెట్తో మనకి కోరిక నెరవేరింది. కోalition గవర్నమెంట్ అవటం వల్ల పోలవరంకి సహాయం చేయటం, అలాగే 15,000 కోట్లకి అమరావతికి పునర్నిర్మాణానికి నిధులు ఇవ్వటం, అలాగే ఇంకా అవసరమైతే ఇంకా ముందు ఇంకా ఇవ్వాలని ఉండటం, అలాగే వైజాగ్ అండ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్కి నిధులు ఇవ్వటం, అలాగే ఓరవకల్లు బెంగళూరు కారిడార్కి నిధులు ఇవ్వటం, వెనకబడిన డిస్ట్రిక్ట్స్ ప్రకాశం జిల్లా కానీ రాయలసీమ జిల్లాలు, ఉత్తరాంధ్ర జిల్లాలకి వెనకబడిన ప్రాంతాలకి నిధులు సమకూర్చటము, రీఆర్గనైజేషన్ యాక్ట్లో కూడా తను సపోర్ట్ చేయటం అని చెప్పడం అనేది ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా చాలా మంచి పరిణామం అండి. అలాగే బీహార్కి కూడా చాలా చక్కగా ఇచ్చారు. ఇది ముఖ్యంగా స్కిల్కి చాలా బాగుందండి. స్కిల్కి ఒక నిరుద్యోగులకి 500 టాప్ ఇన్స్టిట్యూట్స్లో వాళ్ళకి స్కిల్ ఇచ్చి ఉద్యోగం ఇచ్చే విధానం వెసులుబాటు అనేది చాలా అద్భుతమైన ఆలోచన అండి. ఫార్మర్స్కి కూడా చాలా చక్కటి అవకాశాలు ఇచ్చారండి. ఫార్మర్స్కి కూడా ఎక్కువగా ఏంటంటే మనకి ఆయిల్ ఎప్పటి నుంచి మన డెఫిషియన్సీ ఉంటాం ఆయిల్ పంటల్లో, దానికి సపోర్ట్ చేయడానికి కానీ, అలాగే ఎంఎస్పి కామన్ మినిమం ప్రైస్లో సపోర్ట్ చేయటం కానీ, ఇవన్నీ చాలా చక్కగా అగ్రికల్చర్ సెక్టర్ వరకు చాలా చక్కగా ఉందండి. అది అన్నిటికన్నా ఈ ఈ ఇన్ఫ్లేషన్ 4% కంటైన్ చేయటం అనేది బడ్జెట్లో చాలా బాగుంది. ఎప్పటి నుంచో 4.55% ఉంది. కంటైన్ చేయటం అనేది ఇది మంచి పరిణామం అండి. అంటే ఓవరాల్గా ఇన్ఫ్రాస్ట్రక్చరు, అగ్రికల్చరు, ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ ఈ మూడింటికి ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చారు. ఏదైతే మన కోalition గవర్నమెంట్ ఉండి ఈ 2 స్టేట్లకు కూడా చక్కటి సహకారం ఇచ్చారని అనుకుంటున్నాను. డెఫినెట్గా గ్రోత్ ఓరియంటెడ్ చాలా చక్కగా ఉందండి బడ్జెట్ మాత్రం. అనంత్ గారు, మీరేం చెప్తారు? ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్, అలాగే అమరావతికి ప్రత్యేకంగా స్పెషల్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అని చెప్పారు 15,000 కోట్లు. దీని పట్ల మొత్తంగా ఏం చెప్తారు? ఒకటండి, అమరావతి దగ్గరికి వచ్చేటప్పటికల్లా ఆర్థిక మంత్రి గారు మనకి మల్టీలాటరల్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర నుంచి అప్పు ఈ సంవత్సరం 15,000 కోట్లు వచ్చేటట్టుగా అన్నారండి. గ్రాంట్లు అయితే కాదు అది. సో అప్పు అనేది ఎప్పటికన్నా మనం తిరిగి చేయాల్సి వస్తుంది. ప్లస్ ఏంటంటే ఒకవేళ సంవత్సరంలో కనుక 15,000 కోట్లు కనుక ఇచ్చినట్టయితే వరల్డ్ బ్యాంక్ లాంటి సంస్థలు, ఎసెన్షియల్ వరల్డ్ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇవి ఉన్నాయండి మెయిన్గా 2 సంస్థలు ఇచ్చినట్టయితే కన్స్ట్రక్షన్ యాక్టివిటీ అయితే మొదలవుతుంది. దాంట్లో డౌట్ ఏం లేదు. కాకపోతే ఏంటంటే బీహార్కి మనకి చాలా తేడా ఉంది. బీహార్కి వచ్చినవన్నీ కూడా బడ్జెటరీ సపోర్ట్. అంటే మనకేంటంటే పోలవరం ఇటువంటి వాటిల్లో ప్రామిస్ చేశారు అవసరాన్ని బట్టి తీరుస్తాను, బట్ అవి ఎంతవరకు ఇస్తారు ఏంటనేది తర్వాత వేచి చూడాల్సి వస్తుంది. ఓవరాల్గా బడ్జెట్ కనుక చూడాల్సినట్లయితే మనకి ఇప్పుడు దాకా ఈ ఇన్ని బడ్జెట్లు 10 బడ్జెట్లు 11వ బడ్జెట్ ప్రజెంట్ చేస్తున్నారు. ఇదే బడ్జెట్ ఒక 3 ఏళ్ల క్రితం కనుక వచ్చినట్టయితే ఎకనామిక్గా కొంతవరకు బాగుండేదని అనుకోవటానికి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు కూడా మనకి ఫ్యూచర్లో పలానా అంశాలు చేస్తాం, అలాట్మెంట్స్ ఇచ్చారు, ఎంఎస్ఎంఈ లాంటివి ఇచ్చారు. ఎందుకంటే డిమానిటైజేషన్ దగ్గర నుంచి జీఎస్టీ దాకా చూస్తే ఎంఎస్ఎంఈస్ అనేవి నాశనం అయిపోతున్నాయి. ఇప్పుడు వాటిని నిలబెట్టడానికి అనేది సీరియస్గా మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ మొట్టమొదటిసారి కదండి ప్రయత్నం చేస్తుంది. దానికి కేటాయింపులు కూడా చేశారు. వాటిల్లో బాగున్నాయి. కాకపోతే ఏంటంటే కొన్ని అంశాల దగ్గర చూసుకున్నట్టయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్కిల్లింగ్ దగ్గర స్పెషల్లీ ఎప్పుడైతే వీళ్ళు ఈ ఇంటర్న్షిప్ అన్నారో అది కంప్లీట్లీ ఇంప్రాక్టికల్ అండి. అది ఏం చేశారంటే గవర్నమెంట్ సపోర్ట్ చేయాల్సిన కార్యక్రమం తీసుకెళ్ళి కంపెనీస్లో చెప్తున్నారు. 500 కంపెనీలకి 5 ఏళ్లలో కోటి మందికి స్కిల్స్ ఇంటర్న్స్ కింద పెట్టుకోవాలంటున్నారు. అంటే 500 కంపెనీలు లెక్కేసి ఒక్కొక్క కంపెనీ 4,000 మందిని పెట్టుకోవాలి. అసలు 4,000 మంది వాళ్ళ టోటల్ స్ట్రెంత్ ఉంటుందా లేదా అనేది కూడా మనం చూసుకోవాలి. టోటల్ స్ట్రెంత్కి ఈక్వలెంట్గా తీసుకెళ్ళి వీళ్ళు ఏం చేసుకుంటారంటే ఆఫీస్ బాయ్స్ వాటిలాగా పెడితే ఉపయోగం ఉండదు. సో అవన్నీ అనవసరంగా ఓవర్ అంబిషియస్గా ఎక్కువ ప్రామిస్ చేసి వీళ్ళు చేసేది వచ్చేదంతా డైల్యూట్ చేసి అటువంటి ఇబ్బందులు ఉన్నాయి. బట్ పర్టికులర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్లో రీసెర్చ్ అని అన్నారు.
ఇది 10 ఏళ్ల నుంచి చేయాల్సిన పని ఇంత కేటాయిస్తే, ఎందుకంటే రీసెర్చ్ అనేది ఒకరోజు పెట్టగానే అవదండి, అది దీర్ఘకాలంలో అయ్యేదండి. సో అందుకని కొన్ని అంశాలు బాగున్నాయి. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఈ గత 5 ఏళ్ల నుంచి కూడా కన్జంప్షన్ అనేది స్పెషల్లీ మిడిల్ క్లాస్ బాగా దెబ్బతింది, లోవర్ క్లాసెస్, మిడిల్ క్లాసెస్. సో ఆ కన్జంప్షన్ అనేది రివైవ్ చేయడానికి మళ్ళీ పాతకాలంలాగా గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఇండస్ట్రీస్, ఇటువంటి ప్రైవేట్ సెక్టర్లు వచ్చి పెడతారనే ఆలోచనలు ఉన్నారు. కానీ ఇమీడియట్గా ఫుడ్ ఇన్ఫ్లేషన్ కానీ లేకపోతే ఈ కన్జంప్షన్ అనేది ఇంప్రూవ్ చేయడానికి మాత్రం ఇమీడియట్ మెజర్స్ అయితే ఏం లేవని చెప్పుకోవాలండి. సత్యం గారు, ఎలా చూస్తారు ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఓవరాల్గా ఎలా ఉంది మీ అభిప్రాయం ప్రకారం? ఆర్థిక మంత్రి మొదటి వాక్యంలోనే అబద్ధంతో మొదలుపెట్టింది. ఆహార ఇంధనేతర అంటే ఆహార ఫుడ్ ఇన్ఫ్లేషన్, తర్వాత ఇంధన ఇన్ఫ్లేషన్, ఎనర్జీ ఇన్ఫ్లేషన్, ఈ రెండు తీసేస్తే 3.1% ఇన్ఫ్లేషన్ రేట్ ఉంటుందని చెప్పింది. అసలు ఇవాళ ఫుడ్ ఇన్ఫ్లేషన్ నిన్న ఎకనామిక్ సర్వే ప్రకారం 9.2% ఉంది. వెజిటబుల్ ఇన్ఫ్లేషన్ అయితే మొన్న నాకు వచ్చిన సర్వే ప్రకారం 22% ఉంది, ఓన్లీ వెజిటబుల్ ఇన్ఫ్లేషన్ అయితే. ఫుడ్ ఇన్ఫ్లేషన్ అయితే నిన్న ఎకనామిక్ సర్వేలో 9.2%. అది గలపదట, అది గలపకుండా 3.1% ఉంది అని అబద్ధం చెప్తుంది. అట్లాగే ఇంధన అంటే ఇవాళ పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగితే దాని నూనెలు కానీ వీటి ఇన్ఫ్లేషన్ దాంట్లో ఇన్క్లూడ్ చేయకుండా అది మినహాయిస్తే 3. అసలు అర్థం ఉందా? మిడిల్ క్లాసు, లోయర్ క్లాసులు మొత్తం కూడా ఇవాళ అతాలాకోతలం అయ్యేది ఈ ఇన్ఫ్లేషన్స్ తోటే, ఫుడ్ ఇన్ఫ్లేషన్, ఇంధన ఇన్ఫ్లేషన్. వాటిని వదిలేసి 3.1% ఉంటుందని ఫస్ట్ వాక్యం, ఫస్ట్ వర్డే అది కరెక్ట్ కాదు. తర్వాత ఫిబ్రవరిలో పెట్టిన బడ్జెట్ 47,60,000 కోట్ల బడ్జెట్ టోటల్ అవుట్లే. ఇప్పుడు 48,21,000 కోట్లు. అంటే ఎంత? 65 నుంచి 35 ప్లస్ 25 కేవలం 55,000 కోట్ల బడ్జెట్ మాత్రమే అవుట్లే పెరిగింది. కానీ ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన తర్వాత పెరిగిన వాళ్ళ ఆదాయాలు, రిజర్వ్ బ్యాంకు డివిడెండ్ 2 లక్షల కోట్లు ఇచ్చింది, తర్వాత జిఎస్టీ అనుకున్న దానికన్నా 1,00,000 కోట్లు ఎక్కువ వచ్చింది, సెస్సుల ద్వారా 1,00,000 కోట్లు ఎక్కువ వచ్చింది. ఇవి మనం 2 ఆలోచనలు నేను చెప్పాను నేను ఇంతకుముందు, అది ఏం చేస్తారనేది. అది మొదట ఆలోచన చేశారు. అంటే బీజేపీ సీట్లు తగ్గాయి కాబట్టి వెల్ఫేర్ ఎక్స్పెండిచర్ పెంచుతారని ఒక అంచనా ఉందంటే అది పెంచలే, ఇంకో అంచనా ప్రకారం చేశారు. అంటే ఫిస్కల్ డెఫిసిట్ ని తగ్గించడానికి ఇది ఉపయోగిస్తారనుకున్నాం, అట్టా చేశారు. అంటే అదనంగా 3-4 లక్షల కోట్ల ఆదాయం వస్తే ఇవాళ తర్వాత మీకు చెప్పే పన్ను ఆదాయం కూడా చెప్పారు, టోటల్ రెవెన్యూ కూడా చెప్పారు 32 లక్షల కోట్లని. ఫిబ్రవరిలో 30 లక్షల కోట్లు అంచనా వేశారు. అంటే ఆ 2 లక్షల కోట్లు కలుపుకున్నారు. ఫిస్కల్ డెఫిసిట్ 5.1 నుంచి 4.9 తగ్గొచ్చు అని అంచనా వేశారు. అంటే వచ్చిన అదనపు ఆదాయాన్ని ఫిస్కల్ కన్సాలిడేషన్ కు ఉపయోగించుకురు తప్ప వెల్ఫేర్ ఎక్స్పెండిచర్ పెడతారనేటువంటిది ఆశించింది, తప్పైపోయింది. కాబట్టి అసలు అవుట్లే పెరిగింది కేవలం 55,000 కోట్లే, అదనపు ఆదాయం అంతా ఫిజికల్ డెఫిసిట్ ని పూర్తి చేసుకోవడం చేశారు. ఇది వాస్తవ నిజం. తర్వాత మరొక అంశం ఏంటంటే, ఒకవేళ 55,000 కోట్లు పెరిగిందంటే విద్యకు పోయిన ఫిబ్రవరిలో 1,20,000 కోట్లు పెడితే ఇప్పుడు 1,48,000 కోట్లకు పెంచారు, అంటే 28,000 కోట్లకు పెంచారు. అట్లాగే ఆ వ్యవసాయానికి ఇంకొక 20,000 కోట్లు పెంచారు. అంటే ఈ 2 సెక్టార్స్కే వాళ్ళు పెంచిన అవుట్లే 55,000 కోట్లు ఆవిరైపోయింది. అంటే మిగతా ఏం చేసినట్లు అంటే మిగతా వాటికి ఫిబ్రవరి కేటాయింపులకి ఇప్పుడు అదనంగా చేర్చింది ఏం లేదు. టోటల్ అవుట్లే పెరగకుండా అదనంగా చేర్చేది ఏమి ఉండదు. కాకపోతే ఒక సెక్టార్ కేటాయించింది ఇంకో దానికి మార్చి కేటాయించడం సాధ్యం తప్ప అదనపు కేటాయింపులు అనేది సాధ్యం కాదు అవుట్లే పెరగనప్పుడు. ఇది ఇంకొక అంశం. మరొక అంశం ఏంటంటే వాళ్ళ ఈ ఫిజికల్ డెఫిసిట్ దాన్ని పూర్తి చేసుకోవడానికి కూడా రానున్న కాలంలో పేదల మీద భారం వేపేటువంటి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ని పెంచుతారు తప్ప డైరెక్ట్ ట్యాక్సెస్ పెంచరు. ది కాంపౌండ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ మస్ట్ బి ఇంక్రీజ్. పేదల మీద కానీ మధ్యతరగతి మీద కానీ భారం పడొద్దు అనుకుంటే ఇన్కమ్ ట్యాక్స్, డైరెక్ట్ ట్యాక్స్ యొక్క కాంపోనెంట్ పెరగాలి, ఇండైరెక్ట్ కాంపోనెంట్ తగ్గాలి. అదేమిటి అంటే అంత లోతుకు పోతే మనకు గంటల తరబడి పడుతుంది, అల్లకపోను. కాబట్టి ఈ విధంగా మనం చేసుకుంటూ వస్తే ఫిబ్రవరి బడ్జెట్కు దీనికి ఏమైనటువంటి తేడా లేదు. మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చాలా వాగ్దానం ఉండాలి, కేటాయింపులు లేకుంటే ఏం చేస్తారు? అయితే పాలసీ ప్రకారం 1-2 మంచి ఎంకరేజింగ్ స్టేట్మెంట్స్ అవి చేస్తారా లేదా తర్వాత సంగతి. ఏమిటంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్కు ఒక ఛానల్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. అది మంచిది. ఎందుకు మంచిది అంటే ఇవాళ స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీస్ కానీ లేకపోతే ఎంఎస్ఎంఈస్ కానీ ఉత్పత్తి చేసింది ఇంటర్నేషనల్ మార్కెట్లో అమ్ముకోవడానికి చాలా డిసడ్వాంటేజెస్ ఫేస్ చేస్తున్నాయి. అసలు తట్టుకోలేక కొన్ని బయటికి పోతున్నాయి మార్కెట్ నుంచి.
ఇప్పుడు సపరేట్ ఛానల్ గనక వీళ్ళు ఇప్పుడు నిర్మలా సీతారామన్ అన్నట్టు గనక క్రియేట్ చేస్తే వీళ్ళందరికీ కూడా ఇంటర్నేషనల్ మార్కెట్లో అమ్ముకునేటువంటి అవకాశం వస్తుంది, సేల్ చేసుకునే అవకాశం వస్తుంది. అదొక మంచి ఇంప్రెసివ్ ప్రతిపాదన చేసింది. ఎందుకంటే ఇవాళ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా, అది అర్థం కావాలంటే, సామాన్యులకు అర్థం కావాలంటే, మిల్లర్లు తీసుకుపోయి మద్రాసులో అమ్ముకుంటారు, కలకత్తాలో అమ్ముకుంటారు ధాన్యాన్ని. రైతులు పక్క జిల్లాలో కూడా అమ్ముకోలేరు, వాళ్ళ తాలూకా కాకుండా పక్క తాలూకా అంటే అట్లా దేశవ్యాప్తంగా ఉన్న మార్కెట్లో అమ్ముకోకుండా లోకల్లో అమ్ముకున్నట్లయితే నష్టపోతుర్రో, ఎంఎస్ఎంఈలు కూడా ఇంటర్నేషనల్ మార్కెట్లో అమ్ముకోకుండా వాళ్ళ నష్టపోతున్నారు. ఈ ఛానల్ కనుక క్రియేట్ చేస్తే అవన్నీ మొబిలైజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇది ఒక అంశం. తర్వాత ఎఫ్డిఐల సరే, ఓకే, నెక్స్ట్ రౌండ్ లో డిస్కస్ చేద్దాం. చెప్పండి. ఎఫ్డిఐల మీద కొద్దిసేపు మాట్లాడదాం. రఘుబాబు గారు, మొత్తంగా ఈ ఆర్థిక మంత్రి ప్రకటించినటువంటి బడ్జెట్ మీద మీరేం చెప్తారు, మీ అభిప్రాయం ఏంటి? అంటే ఈ బడ్జెట్ ఏంటంటే కంటిన్యూటీ అండి. దెర్ ఆర్ నో నీ జర్క్ సర్ప్రైజెస్ ఆర్ నీ జర్క్ అనౌన్స్మెంట్స్. ఇట్స్ ఏ మోర్ ఆఫ్ ఏ కంటిన్యూటీ ఆఫ్ మనం ఇదివరకు అయితే ఓటాన్ అకౌంట్ కానీ అంతకుముందు కానీ ఈ గవర్నమెంట్ ఏవైతే పాలసీస్ తీసుకొచ్చిందో వాటిని కంటిన్యూటీ చేసింది. బట్ ఒక ఇంపార్టెంట్ ఏంటంటే ది హోల్ బడ్జెట్ ఒక స్టోరీ లాగా నారేట్ చేయడం జరిగింది. కొన్ని స్ట్రక్చరల్ ఒక 9 పాయింట్స్ స్ట్రక్చరల్ ఇంపార్టెంట్ ఉన్న ఐటమ్స్ తీసుకొని వాటిలో ఏమేమి ఇనిషియేటివ్ తీసుకుంటే మనం సస్టైన్ అవుతాము, గ్రోత్ కంటిన్యూ అవుతుంది. ఇట్స్ ఆల్ లాంగ్ టర్మ్ ఫోకస్డ్ అండి. ఇట్ ఈస్ లాంగ్ టర్మ్ ఫోకస్డ్. సెవరల్ ఇనిషియేటివ్స్ తీసుకోవడం జరిగింది. లాట్ ఆఫ్ ఐటమ్స్కి మనకు బడ్జెట్ అలొకేషన్ లేదు. మనం స్టేట్మెంట్ పెట్టాం కానీ బడ్జెట్ అలొకేషన్ లేదు. బట్ ఓవరాల్ ఇట్ ఈస్ ఎ కంటిన్యూటీ అండ్ టాకింగ్ అబౌట్ ఏ లాంగ్ టర్మ్ రిక్వైర్మెంట్, సిస్టమిక్ చేంజెస్. 2-3 ఇంపార్టెంట్ హైలైట్స్ దీంట్లో ఏంటంటే, అంటే అగ్రికల్చర్ సెక్టార్కి చాలా చేస్తామని చెప్పడం జరుగుతూ ఉంది. ఫార్మర్స్ కానీ, క్రెడిట్ కానీ, లేకపోతే ల్యాండ్ రికార్డ్స్ కానీ, డిజిటైజింగ్ ది ల్యాండ్ రికార్డ్స్ కానీ, అదొకటి. రెండవది ఈవెన్ ఎంఎస్ఎంఈ సెక్టార్కు కూడా చాలా పుష్ దొరికినట్టుగా అనిపిస్తుంది. మనం విన్న ప్రకారం ఇంప్లిమెంటేషన్లో చాలా కొన్ని ఛాలెంజెస్లు ఉండొచ్చు. బట్ గవర్నమెంట్కి ఎంఎస్ఎంఈ మీద, ఎంప్లాయ్మెంట్, స్కిల్స్ మీద హయ్యర్ కమిట్మెంట్ ఉన్నట్టుగా ఈ స్టేట్మెంట్స్ ప్రకారం తెలుస్తుందండి. చాలా ఇనిషియేటివ్స్ ఉన్నాయి. రైట్. చర్చా కార్యక్రమంలో ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. బడ్జెట్పై చర్చా కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సత్యనారాయణ గారు, అంటే ఇక్కడ ప్రాథమిక రంగానికి, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కేటాయింపులు చేస్తుందని చెప్పి ఆర్థిక మంత్రి చెప్తూ ఉన్నారు. మీరేమంటారు? ఎట్లా ఉందంటారు కేటాయింపు? అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇంతకుముందు ఇంటర్మ్ బడ్జెట్ ప్రకారంగానే మనకు 11.1 lakh crores ఇవ్వటం, ఆల్మోస్ట్ 11.5% గ్రోత్ రేషియో చొప్పున 11.11 lakh crores ఇంక్రీజ్ చేయడం అలా జరిగిందండి. ప్రాధాన్యత రంగాలకు కూడా పెద్దగా ఈసారి బడ్జెట్లు ఏం కనపట్లేదండి. ఓన్లీ ఎంఎస్ఎంఈకి ట్రైనింగ్, స్కిల్ డెవలప్మెంట్ వాటిలో ఇచ్చారు తప్పితే ప్రాధాన్యత ఎంఎస్ఎంఈకి సపరేట్గా ఫోకస్గా ఫండ్స్ అలోకేట్ చేసినట్టు ఇప్పుడు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఏమీ కనపట్లేదండి. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సేమ్ థింగ్ ఇంతకుముందు ఎలా ఉన్నాయో అలాగే కంటిన్యూ చేయాలి. ఎందుకంటే సడక్ యోజన కింద దాదాపు 25 విలేజ్ కింద వాటికి రోడ్స్ వేయటం, అవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద వస్తుంది. అలాగే మీ ప్రైమ్ మినిస్టర్ ఆవాజ్ యోజన మీరు అనుకున్న దాని ప్రకారంగా దాని 10 lakhs crores దానికి అలొకేట్ చేయటం, ఇవన్నీ ఆ రంగానికి ప్రాధాన్యత ఇచ్చారు. కానీ మేజర్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అండ్ ఈ ప్రయారిటీ సెక్టర్గా అగ్రికల్చర్ ఇంకేం ఫోకస్గా బడ్జెట్లో కనిపించలేదండి. అనంత్ గారు, అంటే ఎంప్లాయ్మెంట్ లింక్డ్ స్కీమ్ ఆల్ ఫార్మల్ సెక్టర్స్ అని చెప్పి ఆర్థిక మంత్రి ప్రకటించారు. దీన్ని బట్టి ఏమన్నా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కానీ లేకపోతే కొత్తగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందా? ఎలా చూస్తారు మీరు దీన్ని? ఒకటి, గవర్నమెంట్ సెక్టర్ ఎంప్లాయ్మెంట్ అనేది ఒక పరిస్థితిలో ఉంటుంది. కానీ ఇప్పుడు పన్న పరిస్థితుల్లో చాలా స్టేట్ గవర్నమెంట్స్ ఎంప్లాయ్మెంట్ కోసం అని కొత్తగా ఇన్వెస్ట్ చేయగలిగిన పరిస్థితి అయితే లేవు. ఎందుకంటే వాళ్ళ ఫిజికల్ పొజిషన్, ఫైనాన్షియల్ పొజిషన్ బాగా వీక్ అయిపోతా వస్తుంది కాబట్టి అది లేదు. సో ఇప్పుడు ఏంటి, ప్రైవేట్ సెక్టర్ ఉద్యోగాలు అనేది జనరేట్ అవ్వాలి. అవి కూడా ఏంటి, కొత్తవి రావాలి. ఎందుకంటే మనకు ఒకవైపు టెక్నాలజీ వస్తుంటే ఈ వాటర్లోనే వాళ్ళు రేషనలైజేషను లేకపోతే ఉద్యోగ అవకాశాలు తగ్గటం, టెక్నాలజీ ఇంప్లిమెంట్ చేయటం మూలాన ఇదివరకటంత ఎంప్లాయ్మెంట్ ఇంటెన్సివ్ అయితే లేదండి. ఇప్పుడు ఏంటంటే క్యాపిటల్ ఇంటెన్సివ్ ఉంది, టెక్నాలజీ ఇంటెన్సివ్ ఉందండి ఈ ఉద్యోగ అవకాశాలు. అటువంటి సమయంలో ఏంటంటే గవర్నమెంట్ చేయాల్సిన పని మనకి ఎక్కువగా వ్యాపారాలు స్టార్ట్ చేసే వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి
బెనిఫిట్స్ ఏమేమి ఇస్తారనేది చూసుకోవాల్సింది. కానీ ఇప్పుడు జరిగింది ఏంటంటే గత 10 ఏళ్ల నుంచి మనకి గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఫ్యూచర్ టెన్స్లో మాట్లాడుతాండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటున్నారు, అవన్నీ బాగానే ఉన్నాయి. కానీ పెట్టుబడి పెట్టేవాళ్ళు ఎవరన్నా ఒక ఎంటర్ప్రెన్యూర్ ముందుకు వస్తే వాళ్ళకి ఇచ్చే బెనిఫిట్ అనేది ఇవాళ ఇస్తే బాగుంటుంది. స్టార్ట్ అయిన తర్వాత ఉద్యోగ అవకాశాలు కల్పించిన తర్వాత మీరు పిఎఫ్లో ఎంత బెనిఫిట్ ఇస్తాం, లేదా 2 ఏళ్ళు 3 ఏళ్ల పాటు మేము ఇంత అమౌంట్ సబ్జెక్ట్ టు మ్యాక్సిమం లిమిట్ ఇస్తాం అనేది ఏంటంటే అది తర్వాత సంగతి. యూనిట్ అంటే బిజినెస్ లేదా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అయితే మనకి కనీసం 2-3 సంవత్సరాలు అది వాళ్ళ ప్రొడక్షన్ స్ట్రీమ్ లైన్ అవడానికి పడుతుంది. మినిమం 3 years పడుతుంది. మనం చూస్తూ ఉన్నాం ఎన్నో యూనిట్లు. సో వాటికి అప్ఫ్రంట్గా చేస్తే, ఎందుకంటే ఒక పర్మనెంట్ ఉద్యోగం ఒక లార్జ్ ఎంటర్ప్రైజెస్కి యావరేజ్ మీద సింగిల్ పర్మనెంట్ ఉద్యోగం క్రియేట్ చేయాలంటే సుమారు 2 కోట్ల నుంచి 3 కోట్లు అవుతుంది. ల్యాండ్ కాస్ట్ దగ్గర నుంచి అన్ని. స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అయితే ఇంకా తక్కువ ఉంటుంది నో డౌట్, బట్ వాళ్ళ కెపాసిటీ కూడా తక్కువ. సో అప్ఫ్రంట్ ఇస్తే బాగుంటుందండి, తర్వాత ఏదో చేస్తామని అంటాం ఒకటి. సెకండ్ ఏంటంటే గవర్నమెంట్ ఈ అలాట్మెంట్స్లో మేము ఇంత అమౌంట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పిఎం ఆవాస్ ఉంది, అది హౌసింగ్ ఖర్చు పెడుతున్నారు. వాటిలో జనరేట్ అయ్యే ఎంప్లాయ్మెంట్ ఆల్రెడీ జనరేట్ అవుతా వస్తుంది. సో మనకు కొత్తగా వచ్చేది కాదండి అది. సో అది అడిషనల్. ఇప్పుడు స్లోడౌన్కి కన్జంప్షన్ మళ్ళీ ట్రిగర్ చేయాలి అని అంటే ఎటువంటి అంశాలు ఉండేది ఉంటే బాగుండేది. ఇక్కడ షార్ట్ టర్మ్ మెజర్స్, మీడియం లాంగ్ టర్మ్లో అన్ని ఓవరాల్ గ్లోబల్ ఎకానమీతోనూ లేకపోతే లోకల్ ఎకానమీతోనూ మామూలుగా ఉంటుందండి. సో అది నాకైతే ఇది సరిపోవేమో అనుకుంటున్నాను. ఇంకా కొంచెం ఎక్కువ చేసి షార్ట్ టర్మ్లో ఎంటర్ప్రెన్యూర్స్కి ఇచ్చినట్టయితే బాగుండేది. ఇప్పుడు క్రెడిట్ గ్యారంటీ లాంటివి ఇచ్చారండి ఎంఎస్ఎంఈస్కి. కాకపోతే ఏంటంటే డైరెక్ట్ బెనిఫిట్ లాగా ఇప్పుడు అవుట్ రైట్ ట్యాక్స్ అఫ్కోర్స్, కాకపోతే ఇప్పుడు చాలా చోట్ల ఏంటంటే జిఎస్టీ ఉండటం మూలాన జిఎస్టీ కౌన్సిల్ టేకప్ చేయాలి, బట్ అక్కడన్నా అనౌన్స్ చేస్తే బాగుంటుంది. సత్యం గారు, అంటే ప్రొడక్టివిటీ అండ్ రెసిలియన్స్ ఇన్ అగ్రికల్చర్ అనేది ప్రాధాన్యతగా ఆర్థిక మంత్రి చెప్పుకొచ్చారు. అయితే నిన్న ఆర్థిక సర్వేలో కూడా చెప్తే కనుక ఈ వ్యవసాయ రంగంలో సంస్కరణలు అవసరం అన్నది ప్రధానంగా చెప్పుకున్నటువంటి మాట. ఏం చెప్తారు మీరు మొత్తంగా? వాళ్ళు చెప్పినటువంటి 9 అంశాల ఆధారంగా మేము బడ్జెట్ రూపొందించామని చెప్పి మొదటి అంశమే మీరన్న ప్రొడక్టివ్ ఇంక్రీజ్ ఇన్ అగ్రికల్చర్ అనేటువంటి టేకప్ చేశారు. అయితే దీంట్లో మార్పులు తెస్తాము అని అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే కార్పొరేటీకరణ, వ్యవసాయ రంగంలో కూడా కార్పొరేటైజేషన్ తీసుకొస్తాం, కమర్షియల్ లెవెల్లో ఉత్పత్తి చేసి ఇతర దేశాలకు ఎగుమతి చేస్తాం, అది ఫైనల్ ఆబ్జెక్టివ్. ఈ ఆబ్జెక్టివ్ కోసం గతంలో రైతు చట్టాలు వచ్చినాయి, రైతాంగం ఎదురు తిరిగితే అవి వెనకకు తీసుకున్నారు. ఇవాళ ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అనేటువంటిది దాని ప్రజల యొక్క రైతుల యొక్క వాళ్ళకు వచ్చేటువంటి ఆదాయాన్ని బట్టి ప్రొడక్టివిటీని ఇంక్రీజ్ చేస్తారు. తర్వాత వాళ్ళకు సప్లై చేసేటువంటి ఇన్పుట్స్ ని బట్టి ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు రైతులు హైబ్రిడ్ విత్తనాలను రైతులు కనుక్కోలేరు కదా, అది ఏదో ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డెవలప్ చేయాలి. ఇవాళ IRRI ఉంది, ఇంటర్నేషనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో. దాంట్లో దరిదాపు 1,25,000 జెర్మ్ ప్లాజమ్స్ ఉన్నాయి. వాటి నుంచి వచ్చేటువంటి డెవలప్మెంట్ ని సేమ్ అన్ని దేశాలు పంచుకుంటున్నాయి కనుక మనకన్నా చైనా, వియత్నాం, మిగతా ఇంకా 2-3 ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ యొక్క ప్రొడక్టివిటీ మనకన్నా 30% ఎక్కువ ఉంది. ఎప్పుడైతే 30% ఎక్కువ ఉందో ఇంటర్నేషనల్ మార్కెట్లో మనకన్నా తక్కువ ధరకు రైస్ సప్లై చేయగలుగుతున్నారు. మన రైస్ ఎక్కువ కాస్ట్ ఉంటుంది, దాంతో మన రైస్ అంతా మిల్లర్ల దగ్గర కుప్పలు పడి ఉంటున్నాయి. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఒకటే ప్రొడక్టివిటీ పెంచితేనే ఇంటర్నేషనల్ మార్కెట్లో నిలబడగలం. ఆ ప్రొడక్టివిటీ పెంచడానికి మన దగ్గర స్ట్రక్చరల్ చేంజెస్ చాలా రావాలి. ఇప్పుడు ఆబ్సెంటీ ల్యాండ్ లార్డ్ చేతిలో భూమి ఉందనుకోండి, వాడు కొన్ని ఎకరాలు ఉంటుంది, వ్యవసాయం చేయడు, కౌలుకి ఇస్తాడు, దాంట్లో ప్రొడక్టివిటీ ఉంటుంది. తర్వాత ఇంకో నాన్ ఫార్మల్ వైపు ఇంపార్టెన్స్ ఇస్తాడు, దానివల్ల అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అవుద్ది. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి స్మాల్ ఫార్మర్స్, మన ఇండియన్ ఎకానమీ, మన ఇండియా కాదు మలేషియా కానీ థాయిలాండ్ కానీ లేక ఇతర దేశాలన్నింటిలో కూడా స్మాల్ ఫార్మర్సే ఉన్నారు. దాంట్లో మన ఇండియా లెక్కనే మన దగ్గర 92% ల్యాండ్ బిలో 5 acres వాళ్ళ చేతుల్లోనే ఉంది. వాళ్ళని అప్లిఫ్ట్ చేయటం ఎట్లయినటువంటిది, దానికి అగ్రికల్చర్ క్రియేటివిటీ, మార్కెట్ మెకానిజం ఏమిటి, మన ప్రభుత్వం యొక్క సపోర్టింగ్ ప్రైస్ ఏమిటి, ఇవన్నీ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ వీళ్ళు ఒకేసారి వాటి స్ట్రక్చరల్ చేంజెస్ తీసుకురాకుండా ఏం ఆలోచిస్తారంటే వీళ్ళ చిన్న రైతులందరినీ వ్యవసాయం నుంచి తప్పించి కార్పొరేట్ వ్యవసాయం తీసుకొస్తే పెద్ద వ్యవసాయంలో కమర్షియల్ క్రాప్స్ పండిస్తారు, ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తారు. అప్పుడు అగ్రికల్చర్ కూడా
ఒక కమర్షియల్ యాక్టివిటీ లాగా డెవలప్ చేయొచ్చు అనేది అని ప్రయత్నం చేస్తారు. మనం ఎప్పుడో ఘాట్ ఒప్పందం మీద సంతకం పెట్టి WTO మెంబర్ అయిన దగ్గర నుంచి ఇది నడుస్తుంది. కానీ గవర్నమెంట్ ఆశించింది ఒకటైతే, రెండో వైపు రైతుల ఆత్మహత్యలు పెరిగినాయి. బెంగాల్ ఫెమైన్లో 45 లక్షల మంది కరువుతో చనిపోయారు, కానీ వడ్డీ భారంతో చనిపోలే. కానీ మన వ్యవసాయ మంత్రి శరద్ పవార్ కంచి ఇప్పటి వరకు లెక్కేస్తే ఆయన మొదటిసారి 3 లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుని ఇప్పుడు 8 లక్షలకు టచ్ అవుతుంది. కాబట్టి అగ్రికల్చర్ క్రైసిస్ ఉంది అన్న విషయం వాస్తవం. ఆ క్రైసిస్ నుంచి బయటపడేస్తే అప్పుడు వీళ్ళు అనుకున్నటువంటి ప్రొడక్టివ్ అగ్రికల్చర్ అని ఇంపార్టెన్స్ అంశానికి ప్రాధాన్యత లభిస్తుంది. ఆ తర్వాత అగ్రికల్చర్ సెక్టార్ లో పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ తగ్గింది. మీరు చూడండి, ప్రాక్టికల్ పోయి ప్రభుత్వం యొక్క వ్యయం తగ్గితే రైతులు కరెంటు మోటార్లకు బోర్లకు ఖర్చు పెట్టి అప్పుల పాలై చనిపోయారు. చాలా మంది రైతులు దాంతో డెట్ భారంతో ఆత్మహత్యలు చేసుకున్నారు. కాబట్టి పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ అగ్రికల్చర్ ఇంక్రీజ్ అయితే, అది కేంద్రం రాష్ట్రాలు కూడా చేస్తే అప్పుడు సస్టైనబిలిటీ వచ్చే అవకాశం ఉంది. రైట్. చర్చా కార్యక్రమంలో ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. బడ్జెట్పై చర్చా కార్యక్రమానికి తిరిగి స్వాగతం. రఘుబాబు గారు, ఆర్థిక మంత్రి తన ప్రసంగంలో ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన 4.0 ప్రారంభిస్తామని చెప్పారు. దాదాపుగా దీని కింద 25,000 గ్రామాల రహదారులు అభివృద్ధి చేస్తామని చెప్పారు. అలాగే రాష్ట్రాలకు కూడా మౌలిక వసతులు అభివృద్ధి చేసుకోవడానికి వడ్డీ లేని రుణం 1.5 లక్షల కోట్లు ఇస్తామని చెప్పారు. ఎట్లా చూడాలి దీన్ని? అంటే ఇప్పుడు 2-3 బడ్జెట్లో ప్రపోజల్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే, కాంపిటేటివ్ ఫెడరలిజం దగ్గర అంటే స్టేట్స్ మీరు కూడా సపోర్ట్ చేయాలి, మీరు కొంత ఇన్వెస్ట్మెంట్ పెట్టండి, మేము కొంత ఇన్వెస్ట్మెంట్ పెడతాం, అలానే ఈ డెవలప్మెంట్ యాక్టివిటీ జరుగుతుందనేది చెప్పడం జరిగింది. మన ఇది హౌసింగ్ స్కీమ్ అయితేంది, మీరు అన్నట్టుగా రోడ్లు అయితేంది, స్టేట్స్ ఆల్సో దే వాంట్ టు స్టేట్స్ కూడా మీరు పార్టిసిపేట్ అయ్యి మీరు ఇన్వెస్ట్మెంట్ పెడితే మేము చేయడానికి రెడీగా ఉన్నామనేది ఉంది. ఇది మంచి పరిణామం అండి. మనకు రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగితే చాలా ఎకనామిక్ యాక్టివిటీ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇది మంచి పరిణామం. తర్వాత ఎక్స్పోర్ట్కి సంబంధించి, ఎగుమతుల సేవలకు సంబంధించి ప్రత్యేక ప్లాట్ఫామ్ కూడా అన్నారు కదా, ఏం చెప్తారు? ఎగుమతుల అదే ఎంఎస్ఎంఈ సెక్టార్స్ ఎగుమతులు చేయడానికి ఎట్లా సపోర్ట్ చేయాలనేది గవర్నమెంట్ కొన్ని ఇనిషియేటివ్ తీసుకుంది. దాంట్లో ట్రేడ్ రిసీవబుల్స్ లిమిట్ తగ్గియడము, తక్కువ లిమిట్ ఉన్న వాళ్ళు కూడా రిసీవబుల్స్ ఫైనాన్స్ తీసుకోవడానికి, తర్వాత ఎక్స్పోర్ట్ చేయడానికి ప్రపోజల్స్ చేయడం జరిగిందండి. రైట్. సత్యనారాయణ గారు, వాస్తవానికి ఇక్కడ ఎంప్లాయ్మెంట్, స్కిల్లింగ్ అన్నది ఇప్పుడు ప్రధానంగా కావాల్సినటువంటి అంశం. ఈ అంశంలో కేంద్ర బడ్జెట్లో ప్రతిపాదించినటువంటి అంశాలు మనకు సరిపోతాయా, లేకపోతే మన యువతకి ఎట్లాంటి ఇంకా కల్పించాల్సి ఉంటుంది? ఏం చెప్తారు? అదే ఎంప్లాయ్మెంట్ అంటే కొత్త వరవడికి ఈసారి మొట్టమొదటి పెట్టారండి. ఇంత 500 ఇన్స్టిట్యూట్లకి వీళ్ళు ట్రైనింగ్ ఇవ్వటం, అలాగే ఏదైతే మన ఐటీఐ లాంటి ఇన్స్టిట్యూషన్స్కి అంటే ఇండస్ట్రీ ప్లస్ అకాడమిక్ ఇన్స్టిట్యూట్స్ వీళ్ళందరికీ కలిపి ఒక స్కిల్లింగ్ వాళ్ళందరికీ ఇచ్చి వాళ్ళకి స్కిల్ తర్వాత ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్కి పెంచడానికి ట్రై చేశారు. ఎందుకంటే ఫోకస్కి ఏంటంటే ఎంప్లాయ్మెంట్కి మీరు చూసుంటారు, అంతకుముందు 54% ఉండేది, దాదాపు ఇప్పుడు 65% ఎంప్లాయ్మెంట్ ఇండియాలో ఉంది. 8% గ్రోత్ ఉందని చెప్తున్నా, బట్ ఓవరాల్గా 54.1 నుంచి 65.6 వరకు ఉన్నారు. అంటే ప్రతి సంవత్సరం దాదాపు ఒక 10 మిలియన్ ఎవ్రీ ఇయర్ యాడ్ అవుతూ ఉన్నారు. ఇంకొక 5 ఇయర్స్లో ఇంకో 20 మిలియన్స్ కూడా యాడ్ అయ్యే అవకాశం ఉంది. దానికోసం ఏంటంటే వీళ్ళు ఎప్పుడైతే ఉద్యోగాలు దాదాపు 1 కోటి ఉద్యోగాలు సృష్టిద్దామని అనుకున్నారో స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఎవరికి వాళ్ళు టార్గెట్స్ పెట్టుకున్నారు. ఆ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి ఏదో ఒక రకంగా స్కిల్ సెన్సెస్ మీరు చూసుంటారు. మన స్టేట్లో కూడా కొత్త వారి స్కిల్ సెన్సెస్ అంటే ఎవరికి దేనిలో వారికి అనుభవం ఉంది, వాళ్ళు దేనిలో చేయగలరు. అంటే సపోజ్ ఒక పాలిటెక్నిక్ లేకపోతే ఐటీఐయో లేకపోతే ఇంజనీరింగ్ చదివేవాడు ఆ ఏరియాస్ డిఫరెంట్ ఏరియాస్లో వాళ్ళకి ఏముంది, అలాగే స్కిల్డ్, సెమీ స్కిల్డ్ లేకపోతే లేబరు
వీళ్ళంతా ఉన్నారు. వీళ్ళల్లో వాళ్ళకి ఏముంది, సపోజ్ మనకు ఒక ప్రాజెక్ట్ వచ్చింది, కియా లాంటి కార్ ప్రాజెక్ట్ వచ్చింది, అసలు మనకు స్టేట్లో కానీ మన కంట్రీలో కానీ ఎంతమంది ఉన్నారు ఈ ఆటోమొబైల్లో ట్రైనింగ్ అయిన ఉన్నారు. అలాగే ఒక పెద్ద ఇండస్ట్రీ వస్తుంది, ఇంకా ఆటోమొబైల్ కాకపోయినా ఒక టెక్స్టైల్ ఇండస్ట్రీ వస్తుంది. టెక్స్టైల్ సంబంధించిన డిప్లొమాస్ కానీ ఇంజనీర్స్ కానీ లేకపోతే ఆ స్కిల్డ్ అయినా లేవన్నా తమిళనాడులో ఏమైనా ఉన్నారా, అట్లా దీనికి ఈ స్కిల్ సెన్సర్స్ ద్వారా వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి దానికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి బేసిక్గా స్టార్టింగ్లో ఏంటంటే ముందు స్కిల్ కోసం ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు, ఇండస్ట్రీతో టైఅప్ పెడుతున్నారు. ఆ ఎంప్లాయ్మెంట్ ద్వారా అసలు మనం ఇంజనీరింగ్ చదివి వచ్చిన సబ్జెక్టు కంప్యూటర్ సైన్స్ వాళ్ళు కూడా బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఎందుకు పనికి రావట్లేదు, ఏదో స్కిల్ లేదే ఎందుకు పనికి రావట్లేదు. ఆ స్కిల్కి సంబంధించిన ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కూడా ఫస్ట్ టైం బడ్జెట్లో పెట్టారు. అట్లీస్ట్ వాళ్ళు ఆల్మోస్ట్ స్టూడెంట్కి ఏదో రైట్ డొమెస్టిక్గా చదివితే ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ ఇవ్వటం కానీ ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ ప్రోత్సాహాలు. అంటే మనం ఇప్పటి నుంచే మొట్టమొదటి నుంచే మనం క్రిటిసైజ్ చేయకుండా దిస్ ఈజ్ ఫస్ట్ స్టెప్ కాబట్టి ముందు 1 year తర్వాత ఏం జరుగుతుందని చూస్తే కానీ అర్థం కాదండి. కానీ లక్ష్యం మాత్రం చాలా బాగుంది. అనంత్ గారు, అంటే పన్నుల విషయం వచ్చేసరికి కార్పొరేట్ ట్యాక్స్ కావచ్చు, వ్యక్తిగత పన్నులు కావచ్చు, కొంత స్లాబ్స్ మార్చినట్టుంది. దానివల్ల వ్యక్తిగత ఉద్యోగస్తులకి ఏమైనా లాభం చేకూరే అవకాశం ఉందా, ప్రయోజనం ఉందా? అలాగే కార్పొరేట్ పన్నులకు సంబంధించి కూడా ఏమైనా మినహాయింపులు ఏం ప్రస్తావించారు? అంటే మనం ఒకటండి, ఇప్పుడు పన్నుల దగ్గరికి వచ్చేటప్పుడు కల్లా డైరెక్ట్ ట్యాక్సెస్లో వాళ్ళు ఇచ్చిన బెనిఫిట్స్ అంతా కూడా, గవర్నమెంట్ ఇచ్చిన బెనిఫిట్స్ అంతా కూడా న్యూ అసెస్మెంట్ ఫామ్ వాళ్ళకే ఇచ్చారండి. అది కూడా ఏంటంటే శాలరీడ్ ఎంప్లాయీస్కి మార్జినల్గా, ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పారు 17,000 కోట్లు 17,500 కోట్లు ఎంతో వస్తుందని. అది చూసుకున్నట్టయితే ఇప్పుడు అంటే లెస్ దెన్ 15 లక్షల ఆదాయం అంటే లెస్ దెన్ 1% అనమాట వాళ్ళకి ఇచ్చిన బెనిఫిట్, డైరెక్ట్గా ఇచ్చిన బెనిఫిట్. ఓల్డ్ సిస్టంలో వాళ్ళకైతే అసలు ఏమీ ఇవ్వాలి, ఓల్డ్ సిస్టమ్ అయితే. ఎందుకంటే గవర్నమెంట్ వెరీ క్లియర్గా ఓల్డ్ సిస్టంలో ఉండటం మాకు ఇష్టం లేదంటున్నారు కాబట్టి ఉంది. బట్ ఇక్కడ వచ్చిన సమస్య మనకు చూసుకున్నట్టయితే సిస్టమేటిక్గా గత స్పెషల్లీ అంటే కోవిడ్ తర్వాత మనం మాట్లాడుకుంటే పన్నులు పెరుగుతున్నాయి. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం గమనించాల్సింది కార్పొరేట్ ట్యాక్స్ కన్నా పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఎక్కువ వసూలు అవుతుంది. ఎందుకంటే గవర్నమెంట్ ఇచ్చిన లెక్కల్లోనే చూసుకున్నట్టయితే కార్పొరేషన్ ట్యాక్స్ వచ్చేసేసి 17% ఉన్నట్టయితే గవర్నమెంట్ ఆదాయానికి ఇన్కమ్ ట్యాక్స్ వచ్చేసి 19% ఉంది. సో ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ అనేటప్పటికి ఎక్కువ శాతం మళ్ళీ కంపెనీస్ నుంచి ఉన్న మెయిన్ వచ్చేటప్పటికల్లా ఏంటంటే మనకి వ్యక్తుల నుంచి వస్తూ ఉంటుంది, హౌస్ హోల్డ్స్ నుంచి వస్తూ ఉంటుంది. కాబట్టి అక్కడ అసలు ఎటువంటి బెనిఫిట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి ఎటువంటి బెనిఫిట్ ఇవ్వాలి, ఇచ్చింది కూడా మార్జినల్గా ఇచ్చారు వీళ్ళు. ఫస్ట్ అది నేను అనుకోవటం అయితే మాత్రం మన ఆర్థిక పరంగా చూసుకున్నట్టయితే ఎకానమీ మళ్ళీ సైకిల్ క్విక్ అవ్వడానికి చేసిన తప్పు అక్కడ ఉంది, అక్కడ కూడా బెనిఫిట్ ఇస్తే బాగుండేది. సెకండ్ ఏంటంటే విపరీతమైన ట్యాక్స్ కలెక్షన్ అయితే జరుగుతుందండి. ఇప్పుడు మొట్టమొదటి నుంచి కూడా ఏంటంటే ట్యాక్స్లు వసూలు చేస్తున్నారు, ఖర్చు పెడుతున్నారు, మళ్ళీ అప్పులు కూడా ఎక్కువ చేస్తున్నారు. ఈసారి కనుక చూసుకున్నట్టయితే లాస్ట్ ఇయర్ బడ్జెటెడ్ రెవెన్యూ 27 లక్షల కోట్లు అంటే ఇప్పుడు ఆదాయం వచ్చేసేసి రివైజ్డ్ ఎస్టిమేట్ ప్రకారం 34.37 లక్షల కోట్లు అని అన్నారు. 38 లక్షల కోట్లు రెవెన్యూస్ వస్తాయంటున్నారు. దాంట్లో ట్యాక్స్ రెవెన్యూస్ ఒకటి 31 లక్షల కోట్లు వస్తాయి. అంటే 4 లక్షల కోట్లు, సుమారు 4.5 లక్షల కోట్లు మనకి ట్యాక్స్ ఆదాయం పెరిగింది. అయినప్పటికీ బెనిఫిట్ అయితే ఏమీ ఇవ్వాలి. సెకండ్ జిఎస్టీ కూడా బాగా పెరిగిందండి, జిఎస్టీ కలెక్షన్స్ పెరుగుతున్నాయి. సో అప్పులు అయితే మాత్రం తగ్గల. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ కూడా ఏం చేశారంటే సుమారు నెలకి 1,50,000 కోట్ల వరకు బారోయింగ్ చేశారు. ఇప్పుడు అదే ఫిగర్ చెప్తున్నారు. సో ఫైనల్గా వచ్చే అంకెకి ఏమైనా తగ్గుతుందేమో కానీ ఇక్కడ సో మనకి ప్రతి చోట కూడా చూసుకున్నట్టయితే కేటాయింపుల్లో ఇంపార్టెంట్ కేటాయింపులు బాగా హైప్ చేసి ఎక్కువ చెప్పినాయి. ఫర్ ఎగ్జాంపుల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, మనం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ బడ్జెట్ ఇన్ బ్రీఫ్ అని ఇచ్చారండి. బడ్జెట్ ఇన్ బ్రీఫ్లో కనుక చూసుకున్నట్టయితే ఇంత చెప్పిన తర్వాత, స్పీచ్లో అంత ఎక్కువ చెప్పిన తర్వాత R&Dకి కేటాయించింది ఎంతనంటే కేవలం 1,200 కోట్లు మాత్రమే ఇంత పెద్ద దేశానికి. పోయిన సంవత్సరం 840 కోట్లు చేశారు. అట్లాగే PLI స్కీమ్ చేయాలి, ఒక్క నెరేగాకి మాత్రమే 60,000 కోట్ల నుంచి 86,000 కోట్లు అన్నారు. బట్ అది కూడా మనకి ఏంటంటే ఖర్చు ఎంత పెడతారనేది ఫైనల్గా వస్తుంది. సో నెరేగా మీద గత 2 ఏళ్ల నుంచి అదే విమర్శ ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ మీద ఖర్చు పెట్టట్లేదు అనేది, ఫైనల్ ఎంత ఖర్చు పెడతారు పక్కన పెట్టదు. సోలార్ పవర్ది ఒకటి పెట్టారండి. సో అట్టా ఎక్స్ట్రాడినరీగా గవర్నమెంట్ ఖర్చు పెట్టింది అంటే ఏమనుకుంటున్నారంటే బహుశా ఫస్ట్ నుంచి కూడా గవర్నమెంట్ చూసేది కొన్ని ఇండస్ట్రీస్కి బెనిఫిట్ ఇచ్చి తక్కినంతా కూడా ఏంటంటే ప్రైవేట్ సెక్టర్ వస్తుంది, ఆటోమేటిక్గా ఇక
ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ వచ్చి టేకప్ చేస్తుంది, ఎకానమీ జాబ్స్ క్రియేట్ అవుతాయి అనుకుంటున్నారు. కానీ గత 10 ఏళ్లలో అది అవ్వలేదు. మొట్టమొదటగా మనకి గవర్నమెంట్ సపోర్ట్ చేస్తేనే ఉద్యోగ అవకాశాలు కల్పన ఉంటుంది. ఇప్పుడు అర్బన్ డెవలప్మెంట్ అనే అన్నీ చెప్పారండి, బట్ కేటాయింపులు అనేది ప్రాక్టికల్గా ఒక బీహార్కి లార్జ్ కేటాయింపులు వెళ్ళినాయి తప్ప వేరే ఎక్కడా కూడా ఇదిగో ఇంత అమౌంట్ అని చెప్పేసి చెప్పింది తక్కువ. ఇప్పుడు హౌసింగ్ అన్నారు, హౌసింగ్ కూడా సబ్జెక్ట్ టు కండిషన్స్ ఉంటాయి. సో అన్ని కేటాయింపుల్లోనూ ఏంటంటే సబ్జెక్ట్ టు కండిషన్స్ వస్తుంది. ఆ కండిషన్స్ ఫుల్ఫిల్ అవటానికి కావాల్సిన ఇమీడియట్ మెజర్స్ అయితే మరి ఉంటే బాగుండేదని నేను అనుకుంటున్నాను. అంటే వాస్తవానికి ఆర్థిక మంత్రి తన ప్రసంగంలో కూడా చెప్పారు, అటు సిక్కింకి, బీహార్కి, ఆంధ్రప్రదేశ్ కూడా ఇండస్ట్రియల్ కారిడార్స్కి సంబంధించి, అలాగే రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలు కూడా ప్యాకేజ్ ఇస్తుంది. ఏం చెప్తారు? ఒకటండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వరదలు ఉందనుకోండి, అంటే మరి ఆర్థిక మంత్రి గారు ఢిల్లీ ఛానల్స్ వస్తూ ఉంటారేమో కాబట్టి మనకి ఆంధ్రాలో వరదలు, తెలంగాణలో వరదల గురించి తెలియకపోవచ్చు. సో ఎందుకంటే కొన్ని రాష్ట్రాలకు మాత్రమే వరదలు, అది కూడా ఏంటంటే వేరే ఇతర దేశాల నుంచి వచ్చే వరదలు అని అంటున్నారు. వరద ఇతర దేశం మూలాన వచ్చిందా మన దేశం మూలాన వచ్చిందా అనేది కాదండి, క్లైమేట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ అంటున్నారు, మనకి వాళ్ళ ఫుడ్ సెక్యూరిటీ ప్రాబ్లం, ప్రొడక్టివిటీ ఇంప్రూవ్ చేస్తాము, సీడ్స్ మీద ఖర్చు పెడతాం, ఇవన్నీ ఎప్పుడో 10 ఏళ్ళు 20 ఏళ్ళు పడతాయి. ఒక రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ ఉంది, ఒక డ్రగ్ ల్యాబ్ నుంచి ఫైనల్గా రావాలి అని అంటే 7 సంవత్సరాలు 8 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు పడుతుందండి. సుమారు వాటికి అయ్యే ఖర్చు 5 నుంచి 7 బిలియన్ డాలర్స్ అండి, అంటే 40 నుంచి 70 వేల కోట్ల వరకు అవ్వచ్చు. మరి అది ఖర్చు పెట్టాలంటే ఎన్ని కంపెనీలు ఖర్చు పెట్టగలవు, అదొకటి. సెకండ్, ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చెప్పిన అంశాల్లో ఆవిడ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈస్ట్ వెస్ట్ కారిడార్, ఇటువంటి అన్నీ 3-4 ఏళ్ల నుంచి ఉంటున్నాయండి. అవి పురోగతి ఎంత ఉందనేది చెప్పలేము. సో ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇమీడియట్ మెజర్స్గా ఏమి ఇస్తారు, మేము ప్రామిస్ చేశారు అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కమ్ ట్యాక్స్ రివ్యూ అన్నారండి, ఇన్కమ్ ట్యాక్స్ రివ్యూ 6 నెలల తర్వాత ఎట్లా ఉంటుంది అనేది మనకు తెలియదు. ఆ కమిటీ ఏదో అపాయింట్ చేసి వాళ్ళకి ఏమైనా ఇంటర్నల్గా ఏమైనా ఉంటుందేమో. సో ప్రాక్టికల్గా ఇవాళ లేకపోతే నెక్స్ట్ మంత్ నుంచి ఎవరన్నా వ్యాపారం చేసుకునే వాళ్ళు నాకు ఈ అంశం బాగుంది దీని మీద కాన్సన్ట్రేట్ చేసుకుంటాను అనేది లేదు. దీర్ఘకాలంలో బాగుంటుందనే హోప్ అనేది ఉంది. సో ఆశ అయితే అందరం పడ్డాం. ప్లస్ ఒక కామన్ మిస్టేక్ నేను 10 ఏళ్ల నుంచి చూస్తున్నాను ఈ ప్రభుత్వంలో, ప్రతి సంవత్సరం ప్రెస్ రిలీజులకు వచ్చేటప్పుడు కల్లా మేము ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్స్ విపరీతంగా ఇస్తూ ఉంటారు, కానీ ప్రాక్టికల్గా వచ్చేటప్పుడు కల్లా స్పెషల్లీ మిడిల్ క్లాస్కి అయితే ఆశ భంగం కలగటం తప్ప ఏముంటలేదు. అక్కడ ఎంకరేజ్ చేసి సేవింగ్స్ అండ్ ఈ ఎంకరేజ్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నా కన్సంప్షన్. ఎందుకంటే మనకి డిపాజిట్ అనేది ఇప్పుడు మనం ప్రతి స్టాటిస్టిక్స్ చూసినా డిపాజిట్లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. డిపాజిట్ రేజింగ్ అంటే ఒక 6 నెలల సంవత్సరం తర్వాత డిపాజిట్స్కి టైట్ అవుతాయి. అటువంటిప్పుడు ఇవాళ నుంచి ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. సత్యం గారు, అంటే ఇందులో ఆమె తన ప్రసంగం ఆర్థిక మంత్రి నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్ అని ఒక స్పెసిఫిక్గా 9 అంశాల్లో భాగంగా చెప్పారు. అసలు అందులో ఏం ఉండబోతున్నాయి, ఏం చేయబోతారంటారు? అంటే నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్ అంటే ఇప్పుడు లేబర్ ఉందండి, లేబర్కు నెక్స్ట్ జనరేషన్ అంటే అసలు యూనియన్ పెట్టుకునే అవకాశం ఉండదు నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్ అంటే. తర్వాత మినిమం వేజ్ ప్రొటెక్షన్స్ ఉండవు, ఓపెన్ మార్కెట్లో ఎట్లా డిటర్మిన్ అయితే అట్లనే. తర్వాత వాళ్ళకు పలానా పర్సంటేజ్ ప్రకారం ప్రాఫిట్లోనో లేకపోతే ఇతర అంశాలు వచ్చే బెనిఫిట్స్ ఉంటే అవి ఇండస్ట్రియలిస్ట్ ఓనర్స్ యొక్క ఇష్టం తప్ప వాళ్ళ ఇష్టం ఉండదు, వాళ్ళ చట్టబద్ధమైనటువంటి హక్కు ఉండదు. ఇట్లా అన్ని సెక్టార్లో, అగ్రికల్చర్ సెక్టార్లో, ఇండస్ట్రియల్ సెక్టార్లో కూడా నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ మోర్ లిబరలైజేషన్. అది అంటే మోర్ ఓపెన్ మార్కెట్ పాలిటిక్స్. ఆ మోర్ ఓపెన్ మార్కెట్ పాలసీస్ బహుశా నా అంచనా ప్రకారం ఇంకా ఈ మిడిల్ క్లాసు వీళ్ళంతా దిగజారిపోవడానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇప్పటికే 2 ఎకరాలు 2.5 ఎకరాలు ఉన్న రైతులందరూ కూడా డీపేజెంటైజేషన్ వచ్చేసింది. అంటే వాళ్ళందరూ కూడా ఇతర కార్పొరేట్ యజమానులకు ఇచ్చి వాటి మీదనే కూలీలుగా మారారు. ఇవాళ అది ఒక పెద్ద లేబర్ అబ్జర్వేషన్ మనకు లేదు. అంటే సాధారణంగా ఎకనామిక్స్ ప్రకారం లేబర్ అబ్జర్వేషన్ అగ్రికల్చర్ నుంచి ఇండస్ట్రీకి ఉండాలి, ఇండస్ట్రీస్ నుంచి సర్వీస్ సెక్టర్కి షిఫ్ట్ కావాలి లేబర్ అబ్జార్ప్షన్. కానీ అది ఇప్పుడు ఇవాళ మోడిపోయి ఉన్నది. ఇవాళ అదే పని చేస్తే ఈ సన్నకారు రైతులందరూ కూడా వ్యవసాయం నుంచి బయటకు వచ్చేస్తున్నారు. ఇప్పటికీ ఆ ప్రాసెస్ చాలా శీఘ్రంగా వేగంగా ఉంది. అది మరిన్ని సంస్కరణలు చేసేస్తే అది ఇంకా ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి మిడిల్ క్లాసు లోయర్ మిడిల్ క్లాసు వీళ్ళంతా కూడా బెనిఫిషియరీస్కి ఉంటారు తప్ప పాత్రదారులకు ఉండరు. పాత్రదారులుగా మారాలి.
పాత్రధారగా మారుతాయి. అంటే ఎకనామిక్ గ్రోత్లో, ఎకనామిక్ డెవలప్మెంట్లో స్టేక్ హోల్డర్స్గా మారాలి. ఇప్పటికి 70 ఏళ్ళైనా ఈ వర్గాలు స్టేక్ హోల్డర్స్గా మారలేదు. అంటే స్టేక్ హోల్డర్ అంటే ఒక ఎకరం ఉందనుకోండి, బ్యాంక్ అదే క్రైటీరియా అడుగుద్ది అప్పు ఇవ్వటానికి, ప్రభుత్వం అదే క్రైటీరియా అడుగుద్ది మాఫీ చేయటానికి, అదే క్రైటీరియా సోషల్ స్టేటస్ సింబల్గా సమాజంలో గుర్తించబడతాయి. కాబట్టి ఒక స్టేక్ హోల్డర్గా ప్రతి కుటుంబం మారకపోతే అది భూమి అన్నా ఉండాలి, లేకపోతే జాబ్ అన్నా ఉండాలి. ఈ రెండు కాకపోతే అది కావటానికి ఒక స్కిల్డ్ ఇన్స్టిట్యూట్స్ పెడతామని ఇప్పటికీ దశాబ్దం గడిచిపోయింది, ప్రతి బడ్జెట్లో చెప్తున్నారు. కానీ అటువంటి స్కిల్స్ ఉన్నటువంటి పరిస్థితి ఇండియాలో రావట్లే. సమ్వాట్ కేరళ ఈజ్ బెటర్ దాన్ అదర్ స్టేట్స్. ఇవల్ల మనకు రాష్ట్రాలు ఉన్నాయండి. ఎవరిది ఏ గ్రోత్ మోడల్ అంటే పంజాబ్ అగ్రికల్చర్ గ్రోత్ మోడల్, గుజరాత్ మహారాష్ట్ర ఇండస్ట్రియల్ గ్రోత్ మోడల్, అట్లాగే కేరళ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ గ్రోత్ మోడల్. ఇట్లా ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క గ్రోత్ మోడల్ తోటి డెవలప్ అయ్యాయి. కాబట్టి దేశం అంతటా కూడా మనకు క్యాపిటల్ స్కేర్సిటీ ఉన్నటువంటి నేషన్ కాబట్టి స్కిల్ అనేటువంటిది ఎమర్జెన్సీ. కానీ అది మన వాళ్ళకి అది అర్జెన్సీగా అవుపడక అన్నిట్లో ఒక భాగంగా ఉంటా ఉంటే ఈ మధ్య చాలా మంది ఇంటర్నేషనల్ సైంటిస్టులు కామెంట్ చేస్తున్నారు, మేము అదే ఇన్పుట్స్ ఇచ్చినా ఇండియన్స్ డీజనరేట్ చేస్తారు, వాటిని డీగ్రేడ్ చేస్తారని. అంటే సోఫిస్టికేటెడ్ ఇన్పుట్ ఏదైనా ఇస్తే దాన్ని వాడటం, ప్రొడక్టివిటీ పెంచడం కూడా రావట్లేదు. అంటే అంత స్కిల్ లోపం ఉంది. కాబట్టి ప్రతి చోట స్కిల్ డెవలప్మెంట్ అంటున్నారు కానీ అది చోటు చేసుకోవట్లేదు. అది పార్ట్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ ఉండాలి తప్ప, పార్ట్ ఆఫ్ ది రీసెర్చ్ ఉండాలి తప్ప అదేదో వేరే తీసుకొచ్చి ఎదురుగా పెడతామన్నట్టుగా చెప్తా ఉన్నారు. కాబట్టి అది ఇంటర్నలైజ్ కావాలి. స్కిల్ డెవలప్ అనేది ఇంటర్నలైజ్ కావాలి. అది ఎడ్యుకేషన్ ఇంటర్నలైజ్ అవుతా, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇంటర్నలైజ్ అవుతా, అది ఎంత త్వరితంగా చేస్తారనే దాన్ని బట్టే మన దేశం యొక్క అభివృద్ధి ఆధారపడుద్ది. కాబట్టి ఇవాళ ఇప్పుడు సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాండి, 100 ఇండస్ట్రియల్ సెంటర్స్ పెడతామని నిర్మలా సీతారామన్ బడ్జెట్ పెట్టింది. 100 ఇండస్ట్రియల్ పార్క్స్ 1977లో మొదటిసారి ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చింది జనతా ప్రభుత్వం. దేశవ్యాప్తంగా బ్లాక్ లెవెల్లో ఇండస్ట్రియల్ పార్క్స్ ఓపెన్ చేసింది. ఇప్పుడు మీరు చూడండి, అందులో 90% ఇండస్ట్రియల్ పార్క్స్ మూతబడి ఉన్నాయి. ఎందుకని అంటే మేనేజ్మెంట్ లేదు, అలాట్మెంట్ లేదు, ఇండస్ట్రియల్ ఎంకరేజ్మెంట్ లేదు, ఎంటర్ప్రీనియర్ ఎంకరేజ్మెంట్ లేదు టు స్టార్ట్ ది ఇండస్ట్రీ. ఇట్లా అన్నిటితో అవన్నీ మోడుబారి ఉన్నాయి. ఇవాళ మళ్ళీ 100 ఇండస్ట్రియల్ పార్క్స్ అంటుంది. అది 70 ఏళ్ళు వచ్చినటువంటి కాన్సెప్ట్. అట్లాగే 12 రీజనల్ సెంటర్స్ అన్నది. ఇవాళ 12 రీజనల్ సెంటర్స్, ఇండస్ట్రియల్ రీజనల్ సెంటర్స్ అంటుంది. న్యాచురల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ తోటే అటువంటి రీజనల్ సెంటర్స్ క్రియేట్ అవుతున్నాయి ఇవాళ. ఇప్పుడు తమిళనాడు ఒక రీజనల్ సెంటర్ అనుకోవచ్చు, మహారాష్ట్ర ఒక రీజనల్ సెంటర్ అనుకోవచ్చు, గుజరాత్ ఒక రీజనల్ సెంటర్ అనుకోవచ్చు, జూట్ ఇండస్ట్రీ ఇన్ కలకత్తా, ఇట్లా అనేకమైనటువంటి ఇండస్ట్రీస్ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కాన్సన్ట్రేషన్ ఉంది. అట్లా న్యాచురల్ డెవలప్ అవుతున్నాయి. విత్ ఇన్ ది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ రాజధాని విశాఖపట్నం డెవలప్ అయింది, ఇండస్ట్రియల్ సిటీగా డెవలప్ అయింది అంటే గవర్నమెంట్ యొక్క పాలసీస్. కాబట్టి వీటిని ఆధారంగా అనేక రకాలైన చేసుకుంటే తప్ప లేకపోతే ఇవన్నీ నిర్వీర్యం అయిపోతాయి. కాబట్టి ఆ ఆస్పెక్ట్ లో మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ఆస్పెక్ట్ లో మనం చెప్పాల్సిన అవసరం ఉంది. రైట్ అండి. చర్చా కార్యక్రమంలో ఇప్పుడు చిన్న విరామం. చర్చా కార్యక్రమానికి తిరిగి స్వాగతం. రఘుబాబు గారు, ఇక్కడ మా ఆర్థిక మంత్రి చెబుతూ సింప్లిఫికేషన్ ఆఫ్ టాక్సేషన్ సిస్టమ్ అని చెప్పన్నారు. అలాగే ట్యాక్స్ స్లాబ్స్లో కొన్ని చేంజెస్ చేశారు. ఇక ఎఫ్డీఐలను ఆకర్షించడానికి ఆ ట్యాక్స్ కూడా తగ్గిస్తామని చెప్తున్నారు. ఎట్లా చూడాలి మొత్తంగా దీన్ని? అంటే ఒక డిసప్పాయింట్మెంట్ ఇందాక ఆల్రెడీ మెన్షన్ చేశారు. శాలరీడ్ క్లాస్కి పెద్ద బెనిఫిట్ జరగలేదు. ఓన్లీ 17,500 పర్ ఇయర్. అక్కడ కొంచెం ఎక్కువ చేయాల్సిన అవసరం ఉంది, బట్ సమ్హౌ అది జరగట్లేదు. అదే ట్యాక్స్ రిఫార్మ్స్ చాలా ఇంప్రూవ్ అయిందండి. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైము రిఫండ్స్, ఈజ్ ఆఫ్ ఫైలింగ్ అంతా జరిగింది. అది కాకుండా కూడా సింప్లిఫికేషన్స్కి కొన్ని ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. ఒకటి ఏంటంటే అంటే ఈ మన ఈసాప్ ఉన్న ఎంప్లాయీస్ కానీ లేకపోతే ఫారిన్ అసెట్స్ ఉన్న వాళ్ళు కానీ కొన్నిసార్లు అది మనీ లాండరింగ్ కింద డిస్క్లోజ్ చేయకపోతే వచ్చే అవకాశం ఉంది. దాన్ని బిలో 50 lakh రూపీస్ ఉంటే దాన్ని లైట్గా తీసుకోవాలి, డీక్రిమినలైజేషన్ అనేది ఒకటి తీసుకోవడం జరిగింది. టీడీఎస్ వాటిల్లో కూడా కొంచెం రేషనలైజ్ చేయడం జరిగింది. టీడీఎస్ ప్రొవిజన్స్ని 5% నుంచి 2%కి చేయడము. తర్వాత ఈ కామర్స్ ట్రాన్సాక్షన్
ఈ కామర్స్ ట్రాన్సాక్షన్లో మార్జిన్స్ చాలా తక్కువ ఉంటాయి ట్రేడర్స్కి. జనరల్గా ఏంటంటే ట్రాన్సాక్షన్ ట్రాక్ చేయడానికి ఈ 1% అనేది పెట్టడం జరిగింది. దాన్ని 1% నుంచి 0.1% చేశారు. ఇది కూడా చాలా మంది ట్రేడర్స్కి, సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఈ కామర్స్ ప్లాట్ఫామ్లో వర్క్ చేసే వారికి ఉపయోగపడుతుందండి. అంటే ఈ మన ఇన్కమ్ ట్యాక్స్ రేషనలైజేషన్, సింపుల్ లాంగ్వేజ్ అని చెప్పడం జరిగింది. అదే ఇది కూడా చాలా రోజుల నుంచి, కొన్ని సంవత్సరాల నుంచి ప్రపోజల్ ఉంది. బట్ షేప్ తీసుకోవాలి. 6 monthsలో ఆ ప్రపోజల్ వస్తుంది, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పడం జరుగుతుందండి. రైట్. అంటే తర్వాత ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కోసం, స్కిల్లింగ్ కోసం ఒక ప్రాధాన్యతగా తీసుకున్నారు. అయితే ఎంఎస్ఎంఈలతో పాటు స్టార్టప్లకి ప్రోత్సాహకాలకి అవకాశాలు ఏమైనా కల్పించారంటారా బడ్జెట్లో? స్టార్టప్స్కి ఒక ఇంపార్టెంట్ అమెండ్మెంటు మాట్లాడడం జరిగిందండి. ఏంజల్ ట్యాక్స్. స్టార్టప్స్ క్యాపిటల్ రేజ్ చేసినప్పుడు, ప్రీమియంతో రేజ్ చేసినప్పుడు దాని మీద ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు చాలా మంది స్టార్టప్స్ లాస్ట్ 10-15 సంవత్సరాల్లో డిమాండ్ నోటీసులు ఇచ్చేసి స్టార్టప్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు. దీనివల్ల ఫండ్స్, స్టార్టప్స్ ఈ డిమాండ్ ఉంది. ఈసారి ఫైనల్గా దాన్ని అబాలిష్ చేశారు. నేను కూడా దీన్ని అడ్వకేట్ చేస్తా ఉన్నాను సెవరల్ ఇయర్స్ నుంచి. ఈ ఏంజల్ ట్యాక్స్ అబాలిష్ చేయాలి, ఇది అవసరం లేదు అని. ఇవాళ అది అబాలిష్ చేయడం జరిగింది. దట్ ప్రపోజల్ ఇట్ ఈస్ వెరీ గుడ్ మూవ్. ఇట్ ఈస్ ట్రబులింగ్ లాట్ ఆఫ్ స్టార్టప్స్ అండ్ ఫౌండర్స్ చాలా సంవత్సరాల నుంచి. అది మంచి మూవ్ అండి. ఇది మేజర్ ఇంపార్టెంట్ డిసిషన్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ స్టార్టప్స్. ఇది ఒకటి. రెండవది, స్పేస్ ఎకానమీ గురించి చాలా స్టార్టప్స్ని ప్రమోట్ చేయడానికి 1000 crores తోటి వీసీ ఫండ్ సెటప్ చేస్తామని ఇంకొకటి చెప్పడం జరిగింది. అది కూడా స్టార్టప్స్కి హెల్ప్ చేస్తుంది. స్పేస్ ఎకానమీలో ఉన్న స్టార్టప్స్కి హెల్ప్ చేస్తుంది. ఈ 2 మేజర్గా స్టార్టప్స్ సంబంధించినవి ఈ బడ్జెట్లో. అంటే ఇది సరిపోతుందంటారా ఈ ఎన్విరాన్మెంట్ డెవలప్ కావడానికి, స్టార్టప్ ఎన్విరాన్మెంట్ డెవలప్ కావడానికి సరిపోతుంది అది అసిస్టెన్స్? ఇట్ ఇస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ అండి. ఏంజల్ ట్యాక్స్ పైన పర్టికులర్గా చాలా న్యూసెన్స్ ఉండే. ఐ థింక్ అది చాలా రిలీఫ్ ఇవ్వడం జరుగుతుందని నేను అనుకుంటున్నాను. రైట్. సత్యనారాయణ గారు, అంటే ఇక్కడ మహిళా సాధికారత కోసం ఒక 3 లక్షల కోట్లు కేటాయిస్తున్నాం నిధి అని చెప్పి మంత్రి చెప్పారు. అసలు ఎట్లా ఉండబోతాయి, ఏ సాధికారత రాబోతోంది, ఎలా చూడొచ్చు దీన్ని? చూడాలండి. అంటే ఫుల్ బడ్జెట్ మహిళా సాధికారిత 3 lakhs అని అనుకోవటం ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ సంబంధించింది కానీ, లేకపోతే మ్యూచువల్ ఫండ్, ఎంఐఎఫ్ఐ ఇన్వెస్ట్మెంట్స్, వీటిల్లో ఇండైరెక్ట్గా వాళ్ళకి హెల్ప్ చేయటం అనేది మహిళా సాధికారత ఉంటుంది. అలాగే ఎంపవర్మెంట్, ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది ఆ ఫస్ట్ నుంచి ఆ స్ట్రీమ్లోకి మనం చెప్తూ ఉన్నాం కానీ మనం మెయిన్ స్ట్రీమ్లోకి తీసుకురావాలండి. ఉమెన్ ఎంపవర్మెంట్ యాక్చువల్గా వాళ్ళకున్న పొటెన్షియాలిటీకి మనం ఉపయోగించుకోవట్లేదు. పొటెన్షియల్ యాక్చువల్గా 18% పొటెన్షియల్ ఉంది కంపారిటివ్గా మెన్ అండ్ ఉమెన్. ఆ మహిళా సాధికారతకి వాళ్ళకి సెల్ఫ్ రిలయన్స్ కోసం, వాళ్ళ సపోర్ట్ కోసం ఏదైనా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వటము, ఈ సబ్సిడీస్ తరపున ఇవ్వటము, లేకపోతే ఇంట్రెస్ట్ ఇన్వెన్షన్స్, సబ్ ఇన్వెన్షన్స్, ఇవన్నీ ద్వారా మహిళా సాధికారితగా ఈ ఎంపవర్మెంట్కి ఇవ్వడానికి అవుతుంది. ఫుల్ ఫ్లెడ్జ్డ్ బడ్జెట్లో ఈ మహిళా సాధికారత పెద్ద డిస్కస్ చేయలేదని నాకు వచ్చిన రిపోర్ట్ ప్రకారం. అంటే వాస్తవానికి ఇక్కడ పిఎం స్వనిధి కార్యక్రమం కూడా 100 నగరాల్లో సంతలు ఏర్పాటు చేస్తని చెప్పారు. ఇది సరిపోతుందా మొత్తం ఇంత పెద్ద దేశానికి? సరిపోదండి, డెఫినెట్గా సరిపోదు. ఇది 100లో అయితే సరిపోదు. మనకున్న భారతదేశంలో ఉన్న ఈ గ్రామాలకి, వేల గ్రామాలకి, మనకున్న రూరల్ ఎకానమీకి ఈ సంతలు అనేది అంటే నేను అనుకోవడం ఇది ఇప్పుడున్న ప్రస్తుతం ఈ రోజున చూసిన బడ్జెట్ ప్రకారం అన్ని బిగినింగ్గా ఒక ఎక్స్పెరిమెంటల్ స్టేజీగా అన్ని స్టార్ట్ చేసి వదిలేశారండి. మీరు చెప్పినట్టుగా మాత్రం డెఫినెట్గా ఈ పరిస్థితి అయితే లేదండి, సరిపోదు. ఇంకొంచెం ఇస్తే బాగుండేదని నా ఉద్దేశం. అనంత్ గారు, అంటే ఒక ఎకానమీ డెవలప్ కావాలంటే, వేగం పుంజుకోవాలంటే మహానగరాలు కావాలి. దానికి సంబంధించి ఒక అభివృద్ధి ప్రణాళిక చేస్తామని చెప్పి మంత్రి చెప్తూ ఉన్నారు. అసలు ఎట్లా ఉండబోతోంది, దాన్ని ఏం చేస్తే దాని మెరుగు అవకాశాలు ఉంటాయి? ఒకటండి, దాంట్లో చెప్పటం వరకు అయితే బాగుంది. ఎందుకంటే వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్, వాటర్ ఇటువంటి ఇష్యూస్ చెప్పారు. ఇప్పుడు ఫ్లడ్ మిటిగేషన్ ఒక ఫ్యూ స్టేట్స్కి కాకుండా అది మొత్తం క్లైమేట్ చేంజ్కి సంబంధించిన విషయాలు అన్నిట్లోనూ మొదలు పెట్టాలి. స్టార్టింగ్ అగ్రికల్చర్తో మొదలుపెట్టి, ఎందుకంటే ఇప్పుడు అడవులు నాశనం అయిపోతున్నాయి, అఫారెస్టేషన్ ప్రోగ్రామ్స్ ఏంటని మొదలుపెట్టి ఫైనల్గా అర్బన్ డెవలప్మెంట్ దగ్గరికి వచ్చేటప్పటికల్లా పొల్యూషన్ దగ్గర, ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ ఒక 2-3 months అయితే ఢిల్లీలో పొల్యూషన్ గురించే వార్తలు ఉంటుంటాయి. సో వాటికి సంబంధించి 3 రకాల ప్లానింగ్ అవసరం. దీర్ఘకాలం అంటే 20 ఏళ్ళు 30 ఏళ్ళు ప్లాన్ అనేది పక్కన పెట్టండి. ఒక నెక్స్ట్ 1 yearలో ఏం చేయాలి, ఎంత ఫండ్ ఇవ్వాలి, ఎటువంటి ఫండ్స్ మేము తీసుకొస్తాం అని చెప్పాలి. సెకండ్ ఏంటంటే ఒక 2 years పర్స్పెక్టివ్లో ఏం చేస్తాం, తర్వాత 5 years పర్స్పెక్టివ్ అట్లా పెట్టుకుంటూ వెళ్తాం. ఇప్పుడు చైనా వాళ్ళు చేశారు. చైనా అభివృద్ధి చెందిందంటే కేవలం ఆ డిఫరెంట్ ఫేజెస్కి వాళ్ళు ప్లాన్ చేసుకుంటూ ఉంటారండి.
ఇప్పుడు మనకి చూసుకున్నట్టయితే అర్బన్ డెవలప్మెంట్ దగ్గరికి వచ్చేటప్పటికల్లా స్టేట్స్తో కలిసి పనిచేస్తూ ఉంటున్నారు. స్టేట్స్తో కలిసి పనిచేయటం ఏ ఏరియాస్లో అన్నారు, కానీ స్టేట్స్కి సంబంధించిన ట్రాన్స్ఫర్స్ అనేది పెన్సల్ అలాట్మెంట్. ఎందుకంటే ఇప్పుడు వేర్ ద రూపీ కమ్స్ ఫ్రమ్ వేర్ ద రూపీ గోస్ అనేది వెరీ క్లియర్గా ఇచ్చారండి. సో దాంట్లో ఎక్కడా కూడా మనకి స్టేట్స్కి ఇచ్చే ఫండింగ్, ఇప్పుడు స్టేట్స్కి మొత్తం మీద ఇచ్చే ఫండ్స్ 21% స్టేట్స్ ట్రాన్స్ఫర్ ఉన్నట్టయితే స్టేట్ షేర్ ఆఫ్ ట్యాక్సెస్లో ఫైనాన్స్ కమిషన్ సంబంధించి ఇంకో 9%, మొత్తం 30% వెళ్తున్నాయి. అంటే 12 లక్షల కోట్లు ఎంతో స్టేట్స్కి వస్తాయి, 12 పాయింట్ ఎంత ఉంటుంది. సో ఇప్పుడు ప్రతి ప్రాజెక్టు మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ డిస్క్రిప్షన్ లాగా అయిపోతుంది. సెంట్రల్ గవర్నమెంట్ డిస్క్రిప్షన్ మళ్ళీ దాంట్లో పొలిటికల్ ఏది ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ ఆంధ్ర చూసుకుందాం. ఆంధ్రాకున్న దాంట్లో ఏంటంటే బ్రాడ్ స్టేట్మెంట్ ఆఫ్ ఇంటెంట్ చెప్పారు, తర్వాత అలాట్మెంట్స్ చేస్తామని అన్నారు. బట్ ఈ స్మార్ట్ సిటీ స్కీమ్ అనేది ఉంది. స్మార్ట్ సిటీ స్కీమ్లో అమరావతి లాంటికి లేదా వైజాగ్కి ఇటువంటి వాటికి ఏమైనా ఇస్తారా అనేది ఎక్కడ మెన్షన్ చేయదు. అసలు స్మార్ట్ సిటీ గురించే మాట్లాడినా ఏదో 1 or 2 స్టేట్మెంట్స్లో వెళ్ళిపోయిందండి. సో అర్బన్ డెవలప్మెంట్, వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్ వగేరా అన్నీ ఎట్టాగైతే అవసరం, ఇప్పుడు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, వీటికి పర్టికులర్ స్కీమ్స్ లాగా పెట్టి స్టేట్కి ఇంత పాపులేషన్ బట్టి, లేకపోతే అర్బన్ సెంటర్కి ఎంత, ఇప్పుడు జవహర్లాల్ నెహ్రూ అర్బన్ రెన్యూవల్ మిషన్ అని అంతకుముందు తీసుకొచ్చారనమాట. బస్సుల దగ్గర నుంచి నిన్న అలాట్ చేశారు, ఒక కంప్లీట్ ప్రాసెస్. అటువంటి ప్రాసెస్ అనేది మనకు అర్బన్ రివైవల్కి ఉండాలి. ఎందుకంటే ఎమ్యూనిటీస్ చూడండి, ఏ అర్బన్ సెంటర్లోనూ ఏ స్టేట్లోనూ కూడా సరైన ఎమ్యూనిటీస్ లేదు. ఎంత ఘోరంగా ఉన్నాయనేది కంపేర్ చేసుకోవటం తప్ప అటు అయిపోయింది, అది ప్రాబ్లం అయిపోతుంది. అంటే వాస్తవానికి ఇక్కడ ఇంకొక మరొక కీలకమైన అంశం ఏంటంటే పారిశ్రామిక వివాదానికి ఒక పరిష్కారానికి కొత్త ట్రైబ్యునల్స్ పెడతామని చెప్పన్నారు. అలాగే రుణ వసూళ్లకు కూడా కొత్త ట్రైబ్యునల్స్ పెడుతున్నారు. ఏమండి, ఈ ట్రైబ్యునల్స్ పెట్టడం అనేది ఎప్పటి నుంచో చెప్తున్నారండి. సగానికి సగం ట్రైబ్యునల్స్లో ఖాళీలు ఉంటున్నాయి, కోర్టులో ఖాళీ ఉంటుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. దానికోసం ఏమైనా పెట్టారా? ఏమీ లేదు. ఈ కోర్ట్స్ గురించి ఎంత ఒక 3 నెలల క్రితం 4 నెలల క్రితంగా ఎలక్షన్ ముందు ప్రధానమంత్రి గారు, చీఫ్ జస్టిస్ గారు ఏదో మీటింగ్లో చాలా చెప్పారు, అవి ఏమీ లేవు అక్కడ. సో అలాట్మెంట్స్ అనేది లేవండి. డబ్బులు ఉన్నాయి ఇక్కడ. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ట్యాక్స్ డబ్బులు ఉంటుంది, నేను చెప్పే ట్యాక్స్ వసూలు అయితే జరుగుతున్నాయి. బట్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తామంటున్నారు, కానీ ఏ అంశంలో ఎంత క్రియేట్ చేస్తారు, ఎక్కడెక్కడ క్రిటికల్గా ఉంది, అటువంటి వాటిల్లో చేస్తారు. అది స్పెసిఫిక్స్ అనేది ఎక్కడ ఉండట్లేదండి. ఇదేంటంటే ఎట్లా ఉండదంటే ఇంటెన్షన్స్గా థియరిటికల్గా అన్నీ బాగున్నాయండి, ప్రాక్టికల్గా ఏమున్నాయి, అలాట్మెంట్ ఎత్తుకోవాల్సి వస్తుంది, అలాట్మెంట్ కనపట్ల. క్యాపెక్స్ అన్నారు, అది ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వెళ్తున్నారు. ఏ టైప్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వెళ్తుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 హట్స్ అనేది మేము రూరల్ మార్కెట్స్ డెవలప్ చేస్తా ఉన్నారు. అక్కడ మనకున్న 6 లక్షల ఊళ్ళు ఉన్నాయి. 6 లక్షల ఊళ్ళలో కనీసం మీకు 50,000 ఉంటాయి. అంటే మీరు 1%, 2% చేసుకుంటూ వెళ్తే కుదరదు కదా. సో ఇటువంటి పర్టికులర్ స్టేట్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి పెబ్బేర్లో ఒకటి ఉంటుందండి, మహబూబ్ నగర్ జిల్లాలో. అది అత్యద్భుతమైన జంతువులు అటన్నిటికీ పెద్ద సంతలాగా ఉంటుంది. దానికి డెవలప్మెంట్గా స్పెషల్ ప్యాకేజ్ అటువంటి ఐడెంటిఫై చేసి, అంటే ఇప్పుడు హోంవర్క్ చేయటం మొదలు పెడితే ఎప్పటికీ ఇంప్లిమెంటేషన్ అవుతాయండి. సో ఇప్పుడు మనకు 2014లో 12-14 ఏం చెప్పారు, మోడీ గారు బ్రహ్మాండంగా ఇంప్లిమెంట్ చేస్తారంటున్నారు. కానీ 10-11 బడ్జెట్లో కూడా ఇంప్లిమెంటేషన్ మీద మనం ఎత్తుక్కోవాల్సి వచ్చే పరిస్థితి ఉందనంటే అది ఆర్థిక పరంగా మనం ముందు ఇంకా మనకు ఉన్న ఛాలెంజెస్కి సరిపోదేమో అని అనుకుంటున్నానండి. రైట్. సత్యం గారు, ఇక్కడ మినరల్ మిషన్ ద్వారా జాతీయంగా కానీ అంతర్జాతీయంగా ఒక కీలకమైనటువంటి ఖనిజాలని గుర్తించి వాటిని ఎగుమతులకు కూడా ప్రణాళిక చేస్తామని చెప్పన్నారు, ప్రత్యేకించి లిథియం అయాన్ లాంటి ఖనిజాలు. ఏం చెప్తారు? ఇప్పుడు ఇవాళ మినరల్స్ కొన్నేమో మనకు అవసరం ఉన్నాయి, కొన్నేమో మనం ఎక్స్పోర్ట్ చేసే ఉన్నాయి. ఇవాళ ఐరన్ ఓర్ ఉంది, కుద్రేముఖ్ నుంచి జపాన్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం ఎప్పటి నుంచో. అక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తాం కానీ ఇక్కడ విశాఖపట్నానికి సప్లై చేయం. అందుకని ఇటువంటి వైరుధ్యాలు ఉన్నాయి. దీంట్లో నుంచి వాళ్ళ ఇంపోర్ట్ చేసుకునేటువంటి వాటిలో కూడా ఫ్రీ ఇంపోర్ట్స్కు మేము అనుమతిస్తామని అంటున్నారు, ఏదో సంఖ్య చెప్పారు. అదే సందర్భంలో ఇప్పుడు బంగారం, వెండి ఇటువంటివి ఉన్నాయి. కస్టమ్ డ్యూటీ తగ్గించాం, 6% తగ్గించామన్నారు. అందుకని ఇవాళ ఉన్నటువంటి దీంట్లో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కు 2 మ్యూచువల్ డెవలప్మెంట్ ఉంటేనే సాధ్యమైంది, ఎక్స్పోర్ట్స్ కానీ ఇంపోర్ట్స్ కానీ. మనం సప్లై చేసి అగ్రిమెంట్ చేసి సప్లై చేస్తాం, కానీ డొమెస్టిక్ ఇండస్ట్రీకి సప్లై ఉండదు, ఎక్స్పోర్ట్ చేస్తుంటాం. కాబట్టి ఈ రెండింటి సమన్వయం చేసుకోకపోతే రేపు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కు చాలా కష్టం అవుద్ది. అందుకే ఇవాళ ఉన్నటువంటి దాంట్లో మనం ఇంకోటి కూడా ఆల్టర్నేటివ్ కూడా చూసుకోవాలి. ఆల్టర్నేటివ్గా ఏం డెవలప్ చేయొచ్చు అటువంటిది
చూసి డెవలప్ చేసుకుంటే మంచిది. ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్, బడ్జెట్ లో మంచి ప్రతిపాదన చేశారు ఇది నిర్మలా సీతారామన్ గారు. అణు రియాక్టర్లు, తర్వాత రెన్యూవబుల్ ఎనర్జీని మేము ప్రోత్సహిస్తాం అన్నారు. కాబట్టి రెన్యూవబుల్ ఎనర్జీ అని అన్నప్పుడు అది ఎప్పుడో 2015 ప్యారిస్ అగ్రిమెంట్ లో వెహికల్స్ ఎమిషన్స్ తగ్గించాలి, వచ్చేటువంటి అన్ని కానీ ఎలక్ట్రికల్ ఇంపోర్ట్ చేసుకోవాలన్న దగ్గర నుంచి ఇప్పటికి 9 ఏళ్ళు అయింది. చైనా 25% ఎలక్ట్రికల్స్ దానికి వెహికల్స్ కు రీచ్ అయింది, మనం 3% దగ్గరే ఉన్నాం. కాబట్టి ఇవాళ మనం ఏం తయారు చేసుకోవాలి, ఏం ఇంపోర్ట్ చేసుకోవాలి, ఎక్స్పోర్ట్ చేసుకోవాలి దానికి సమన్వయం లేకపోతే చాలా పెద్ద గ్యాప్ వస్తుంది. అది ఇవాళ మనం బాధపడతా ఉన్నాం ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ తోటి. అందుకని ఈ మినరల్స్ కు, దాని నుంచి ఫినిషింగ్ గూడ్స్ కు, తర్వాత ఇంటీరియర్స్ కు, ఇన్వెంటర్స్ కు, వీటన్నిటికి మధ్య సమన్వయం కుదరకపోతే మనం ఉన్న అండర్ యూటిలైజేషన్ కిందికి వస్తుంది, అంటే ఉన్నవి ఉపయోగించుకోలేనటువంటి స్థితికి వస్తుంది. ఇది అన్నిటికీ అప్లై అవుద్ది, అన్నిటికీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ కానీ మిగతా వాటి అన్నిటికీ కూడా అప్లై అవుద్ది. అంటే మినరల్స్ ఉండి దానికి తగ్గినటువంటి ఇండస్ట్రీస్ డెవలప్ చేసుకోకపోవటం, లేకపోతే ఉండి మన దేశంలో యూజ్ చేసుకోకపోతే ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేయటం, మన దగ్గర స్కేర్సిటీ ఎదుర్కోవటం, ఇవన్నీ నడుస్తున్నాయి. దీంట్లో కొన్ని పబ్లిక్ సెక్టార్ ఉన్నాయి, కొన్ని ప్రైవేట్ సెక్టార్స్కి ఇచ్చారు. కాబట్టి వీటిని సమన్వయం చేసుకుంటే ఏమైనా డెవలప్మెంట్ అవుతుందో చూడాలి. ఎసెన్షియల్ ఉన్నటువంటి మినరల్స్ మీద ఇంపోర్ట్ చేసుకోవచ్చు అని ఇప్పుడు ఏదో సంఖ్య ఇచ్చారు, 21 ఏదో ఇచ్చారు. కాబట్టి ఇటువంటి అన్ని కూడా మనం మినరల్ పాలసీలో ఒక సైంటిఫిక్ పాలసీని డెవలప్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రైట్. రఘుబాబు గారు, అంటే ఇక్కడ ఎగుమతుల విషయానికి వస్తే కనుక దేశీయంగా కానీ అంతర్జాతీయంగా కానీ మార్కెట్ సృష్టించడానికి చాలా కీలకమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. గతంలో కూడా కేంద్ర ప్రభుత్వం 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ అనే పథకాన్ని కూడా చేపట్టింది కార్యక్రమాన్ని. దాని పరిస్థితి ఎట్లా ఉంది? దానికి ఊతం ఇవ్వడానికి ఏం ప్రతిపాదించుంటారు? దీంట్లో ఏం చెప్తారు మీరు? అంటే ఎక్స్పోర్ట్ గురించి అంటే మనం అట్లీస్ట్ స్పీచ్ చూస్తే మాత్రం స్పెసిఫిక్గా ఫోకస్డ్గా ఏమి కనపడలేదండి. ఎక్స్పోర్ట్స్ గురించి, ఎక్స్పోర్ట్స్ ప్రమోషన్ చేయడానికి ఎగ్జిస్టింగ్ స్కీమ్స్ కంటిన్యూ అవుతున్నాయి అంతవరకే కానీ, బట్ ఎక్స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయడానికి స్పెసిఫిక్గా అంటే నేనైతే చూడలేదు ఏమి కొత్త స్కీమ్స్. పిఎల్ఐ స్కీమ్ ఐ థింక్ దాన్ని మరి ఎక్స్టెండ్ చేస్తున్నారా, ఇంకా అలొకేషన్ పెంచుతున్నారా, ఆ పిఎల్ఎన్ఐ రెఫరెన్స్ కూడా నేనైతే వినలేదు స్పీచ్లో. ఎంఎస్ఎంఈలో కొంచెం మాట్లాడటం ఉంది, ఎంఎస్ఎంఈలను సపోర్ట్ చేయడానికి ఎక్స్పోర్ట్ ఫైనాన్స్, ఎక్స్పోర్ట్ చేయడానికి చెప్పడం జరిగింది కానీ, బట్ లార్జ్ మ్యానుఫ్యాక్చరర్స్కి నేనైతే చూడలేదు ఏమి ఇనిషియేటివ్ బడ్జెట్లో. రైట్ అండి. చర్చా కార్యక్రమంలో ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. చర్చా కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సత్యనారాయణ గారు, అంటే ఎనర్జీ సెక్యూరిటీ అనేది ఏ దేశానికైనా కీలకం. ఆ విషయంలో కేంద్ర బడ్జెట్లో ఎలాంటి ప్రతిపాదనలు ఉన్నాయి, ఏం చెప్తారు? ఇప్పుడు రెన్యూవబుల్ ఎనర్జీ, ఇప్పుడు నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ ఉన్నాయండి. ఇప్పుడు రెన్యూవబుల్ ఎనర్జీ ఏంటంటే మన ఇండియా అంతా ఏంటంటే ఈ మన ఎంతసేపు హైడెల్లో వీటితో మనం డిపెండ్ అవుతున్నాం. దాన్ని రెన్యూవబుల్ ఎనర్జీకి ఏంటంటే ఆ పర్సంటేజ్కి ఏంటంటే గత 10 ఏళ్ళ నుంచి వస్తుంటే మన రెన్యూవబుల్ ఎనర్జీకి బాగా ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. గ్రీన్ ఎనర్జీ అని, డిఫరెంట్ ఎనర్జీ అని ఇస్తున్నాం. దానికి ఏంటంటే దానికి ఇన్సెంటివ్స్ కానీ సబ్సిడీస్ కానీ గవర్నమెంట్ కూడా ఎంకరేజ్ చేద్దామనే ఉద్దేశంతో ఉంది. మనం ఆ దృష్టితో ఈ ఎనర్జీ సెక్టర్కి అలా ఉంటుందని నా భావన అండి. రైట్. అనంత్ గారు, అంటే ఇక మన దగ్గర చాలా సుదీర్ఘమైన తీర రేఖ ఉంది, ఆఫ్ షోర్ మైనింగ్కి సంబంధించినటువంటి విధానానికి సంబంధించి ఏమన్నా ప్రతిపాదనలు ఉన్నాయా బడ్జెట్లో? ఎట్లా చూడాలి, దాన్ని ఎలా ట్యాప్ చేసుకోవాలంటారు అసలు? అంటే ఇప్పుడు మనకు వచ్చిందండి 2-3 జరుగుతున్నాయండి. ఒకటి ఏంటంటే ఈ తీరం ఏదైతే ఉందో అదంతా ఎన్వైరన్మెంటల్గా బాగా దెబ్బతింటుంది, అది రీజనరేట్ చేయాల్సిన అవసరం ఉంది. 2 ఏంటంటే పోర్ట్స్ అనేది కట్టుకుంటూ వెళ్తున్నారు, ఎన్ని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లెక్క వదిలేశారు కానీ వేరే గవర్నమెంట్ స్కీమ్ ఇప్పుడు ఉన్న పోర్ట్స్ అన్ని ప్రైవేటైజేషన్ మార్గంలో వాటిలో వెళ్ళే పరిస్థితులు కనపడే సినారియోలో ఎక్కడా కూడా కొత్తగా ఏమీ చేయట్లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి తీరంలో మనకేమన్నారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి రిఫైనరీ అన్నారు, రిఫైనరీ అడిగారు, బట్ వాళ్ళు దాని గురించి ఏం చెప్పాల. అఫ్కోర్స్ అదేంటంటే అటానమస్ కంపెనీ వాళ్ళు చేసుకుంటారని చెప్పచ్చేమో కానీ, బట్ అట్ట చేయాల్సిన చోట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన కోస్టల్ ఏరియాస్లో కూడా చూసుకున్నట్టయితే ఒకటి మ్యాంగ్రోవ్స్ అన్ని నాశనం అయిపోతున్నాయి, వాటిలో ఏదైనా రికవరీ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆంధ్ర, బెంగాల్, అండమాన్ నికోబార్ ఇట్లో ఉన్నాయి. సో వాటిల్లో రావట్లేదు. అందుకని ఏంటంటే ఏదో లిమిటెడ్గా పెట్టుకొని ఎజెండా రిలేటెడ్గా పెట్టుకొని వెళ్ళినట్టుంది కానీ, బట్ కోస్టల్ ఇప్పుడు ఫిషరీస్ ఉంది, మనకు ఓవర్ ఫిషింగ్ అనేది జరుగుతుంది. ఓవర్ ఫిషింగ్ కాంబాట్ చేయడానికి
ఎక్కువ అయిపోతా అంటే ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ అయిపోతా అంటే ఎట్టా గవర్నమెంట్ ఎటువంటి చర్యలు తీసుకోవచ్చు, ఎందుకంటే ఇవన్నీ దీర్ఘకాలంలో వస్తాయండి. బట్ వాటిల్లో కూడా మనకి ఎక్కడా కూడా కనపట్లేదు. ఇప్పుడు చాలా వరకు ఎకనామిక్ యాక్టివిటీ ఏం చేస్తున్నారంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, ఇన్ఫ్రాస్ట్రక్చరు మేము ఎనేబులింగ్ వరకే చేస్తాము అని అనుకుంటున్నారు. కరెక్ట్, ఎనేబులింగ్ అనేది చేయాలి గవర్నమెంట్. కాకపోతే ఏంటంటే కొన్ని అంశాల్లో గవర్నమెంట్ ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. ఇవాళ మనకి ఇన్ని పబ్లిక్ సెక్టర్ ఉన్నాయంటే ఎన్నో సంవత్సరాల పాటు గవర్నమెంట్ ఇన్వెస్ట్ చేసి తర్వాత వాటిని ప్రైవేటైజ్ చేసుకుంటే పెద్ద పెద్ద కంపెనీలుగా మారి. సో గవర్నమెంట్కి లాభం అయితే ఉంటుంది, డెఫినెట్గా లాభం ఉంటుంది. వాళ్ళ లక్షల కోట్లు డివిడెండ్లు వస్తున్నాయనంటే గవర్నమెంట్కి మరి పాత ఇన్వెస్ట్మెంట్స్ని బట్టి అటువంటి ఫ్యూచర్కి బిల్డప్ చేయాల్సిన అవసరం ఉంది. ఒక్క డిజిటల్ ఇండియా రిలేటెడ్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తప్ప తక్కని ఏది కూడా గవర్నమెంట్ ఫోకస్డ్గా ఈ బడ్జెట్లో అయితే లేదండి. అంటే ఫోకస్డ్గా ఈ ఆక్వా ఎక్స్పోర్ట్స్కి సంబంధించి, ఆక్వా ప్రొడక్ట్స్కి సంబంధించి ప్రత్యేకించి చెప్తామని చెప్పి మంత్రి చెప్తూ ఉన్నారు. మరి అది అన్ట్యాప్డ్ దాన్ని చేసుకోవాలి కదా. అంటే ఆక్వా ఫ్రెష్గా డెవలప్ చేయడానికి గవర్నమెంట్ చేసేది తక్కువ ఉంటుంది. ఎనేబులింగ్ ఎన్వైరన్మెంట్లో వాళ్ళు ట్యాక్సెస్, ఇప్పుడు ఆక్వాకి కావాల్సింది ఏంటంటే వాటర్ ఒకటి ఉండాలి, మళ్ళీ దానికి సంబంధించిన పొల్యూషన్ ఉంటుంది, ఎలక్ట్రిసిటీ ఉంటుంది. సో ఇప్పుడు ష్రింప్ ఫార్మింగ్ మీద మాట్లాడారు, కానీ ఆ ష్రింప్ ఫార్మింగ్ ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్లో చాలా తీర ప్రాంతాల్లో జరుగుతూ ఉంటుంది. అది నాకు తెలిసి 93-94 నుంచి జరుగుతుంది, 1993-94 నుంచి. అది వాళ్ళు వచ్చి చేసేది ఆంధ్రప్రదేశ్లో అట్టా అని చెప్పేసి దాంట్లో వచ్చిన పరిణామాలను ఏమన్నా మళ్ళీ రివైవ్ చేసి ఈ పొల్యూషన్ రిలేటెడ్ ఇటువంటి, ఎందుకంటే ఇప్పుడు థాయిలాండ్ ఎగ్జాంపుల్ తీసుకోండి. థాయిలాండ్లో ఎన్నో సంవత్సరాల క్రితం వాళ్ళు 80s, 90sలో కూడా విపరీతమైన ఆక్వా రిలేటెడ్ ఎంకరేజ్మెంట్ చేస్తే సాయిల్ అంతా దెబ్బతిని సెలైన్ అయిపోయి వాటిలో ప్రొడక్టివిటీ ఇష్యూస్ అన్నీ వచ్చినాయండి. ఎందుకంటే కొన్నేళ్ళు అయిన తర్వాత ఆ డిజీజెస్ వస్తాయి. వాటికి ఏమన్నా చేస్తున్నారా అటువంటి వాటిలో అప్పుడు గవర్నమెంట్ కావాలి. ఇప్పుడు సెలైన్ అయిపోయిన ల్యాండ్ని మళ్ళీ రీక్లెయిమ్ ఎట్టా చేయాలి, అటువంటి ప్రోగ్రామ్స్ ఆ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వాటిలో మొదలు పెడతా ఉంటే బాగుంటుందండి. అంతేగాని ష్రింప్ ఎంకరేజ్ చేస్తామంటే ఇప్పుడు లాస్ట్ టైం అంటే గత 5 సంవత్సరాల్లో ప్రభుత్వం ఎంకరేజ్ చేయలేదు, కానీ మనకు ఆంధ్రాలో చూసినట్టయితే 10,000 కోట్లు 15,000 కోట్లు ఎక్స్పోర్ట్స్ చేశారండి. ఇది బ్లూ రెవల్యూషన్ అని చెప్పేసి చేశారు అప్పుడు పాతగా 2014 నుంచి 19 వరకు. సో అట్టా ఇటువంటి అన్ని జనం ప్రైవేట్ సెక్టర్ చేసుకునేయండి. ప్రైవేట్ సెక్టర్ చేసుకునే దాంట్లో గవర్నమెంట్ వెళ్ళి క్రెడిట్ తీసుకుని లేకపోతే ట్యాక్స్లు వసూలు చేసుకుని అట్టా చేయటం తప్ప ఎక్స్ట్రా బెనిఫిట్ లాగా ఏమీ డెవలప్మెంట్ ఇక్కడ మనకైతే ఉండదు, లేదండి. సత్యం గారు, ఇక్కడ మంత్రి చెప్తూ సహకార రంగాన్ని సుస్థిరపరచడానికి ఒక కన్స్ట్రక్టివ్ పాలసీస్ తీసుకొస్తామని చెప్పారు. మొత్తం 6 కోట్ల మంది కూరగాయల రైతుల డేటా కూడా సేకరిస్తాం, ఇవన్నీ గోదాములు పెడతామని చెప్పాను. వీటన్నిటికీ ఒక స్పష్టమైనటువంటి విధానాన్ని ప్రకటించారా ఆర్థిక మంత్రి? ఇప్పటి వరకు అండి అసలు కోఆపరేటివ్ మూవ్మెంట్ మన దేశంలో 1956లో స్టార్ట్ అయింది. ఆ తర్వాత సహకార వ్యవస్థ వచ్చింది. ఆ సహకార వ్యవస్థ 60sలోనే మంచి హెల్దీగా ఉంది. మనకు పేర్లలుగా మన దేశంలో కాదు, మనకు పేర్లలుగా సౌత్ కొరియాలో శ్యామల అండాంగ్ మూవ్మెంట్ అని వచ్చింది. అంటే ఆ దేశంలో అది సహకార ఉద్యమం. అది ఇప్పటికీ సస్టైన్ అవుతుంది అక్కడ సౌత్ కొరియాలో. చాలా సక్సెస్ఫుల్ స్టోరీ. దాని ఎగ్జాంపుల్ తీసుకునే మనం జనభూమి కాన్సెప్ట్లో దాన్ని చొప్పించాం. జనభూమి అమలు చేసేటప్పుడు అంటే ప్రజలే పాత్రధారులై ప్రజలే ఇంప్లిమెంట్ చేయటం అనేది. సహకార సంఘం కూడా 56లో ఉద్యమం ప్రారంభమైనప్పుడు ఏ సహకార సంఘంలోనైనా సభ్యత్వం రుసుము కట్టడం, ప్రభుత్వం కొంత ఫండ్ ఇవ్వటం, సెల్ఫ్గా దాన్నే నడుపుకోవటం, ఇటువంటి స్ఫూర్తి పోయి గత సుమారు 30 ఏళ్ళు అయింది. ప్రతి వాళ్ళు సభ్యులై పొలిటిసైజేషన్ అయిపోయినాయి. పొలిటిసైజేషన్ అయిపోయిన తర్వాత ఇవాళ సహకార సంఘ వ్యవస్థ అంటే సాల్ ఇట్ ఈస్ నథింగ్ బట్ స్కాండల్స్. మీరు ఏ సహకార సంఘాన్నైనా మీరు ఆడిట్ చేయండి, 50 లక్షల కోటి 2 కోట్లని బయటపడతా ఉంటాయి. దీనికి కారణం పాలిటిక్సే. అంతకుముందు 1980sకు ముందు సహకార సంఘం ఆడిట్ చేస్తే ₹1 కూడా తేడా వచ్చేది కాదు. కానీ ఇవాళ మార్కెటింగ్ విషయాలు, సహకార మార్కెటింగ్ విషయాలు కానీ, సహకార సంఘాల విషయంలో కానీ, లేదా కోఆపరేటివ్ అగ్రికల్చర్ అన్ని స్మార్ట్ చేసి పెట్టారు. ఇవాళ నిర్మలా సీతారామన్ ఆ మాట అంటే ఆ మాట చూడగానే అబ్బా వీళ్ళ వల్ల అయ్యే పని అని అనుకున్నా నేను. ఎందుకంటే 5 దశాబ్దాలుగా కొలాబ్ చేసి పెట్టారు. కాబట్టి కోఆపరేటివ్ మార్కెటింగ్ డిసిఎంఎస్ ద్వారా కోఆపరేటివ్ మార్కెటింగ్ చేస్తామంటే అది అసలు పనికి రాకుండా పోయింది. కోఆపరేటివ్ బ్యాంకింగ్ సెక్టర్ డెవలప్ చేద్దామంటే దాంట్లో నిత్యం స్కాండల్సే. తర్వాత ఆ కోఆపరేటివ్ ఎలక్షన్స్ అన్న ఒక డెమోక్రటిక్ ప్రాసెస్ ఉంటుంది, సంఘ సభ్యులని నా చిన్నప్పుడు చూశాను అలా ఎన్నుకోగా. ఇప్పుడు అట్లా కాదు, రాజకీయ పార్టీల దగ్గర నిర్ణయం అవుతున్నాయి ఎవరు చైర్మన్ ఎవరు అనేవి. ఈ విధమైనటువంటి స్ఫూర్తి రావడంతో ఈ దేశంలో సహకార ఉద్యమం అనేది కొలాప్స్ చేశారు.
అన్ని పార్టీలు కారణం. ఇప్పుడు దాన్ని సుస్థిరతం చేస్తామని నిర్మలా సీతారామన్ అంటుంది. ఎట్లా సుస్థిరతం చేస్తానటువంటి దానికి ఏమైనా పరిష్కార మార్గాలు ఏం చెప్పలేదు, ఇట్లా చేస్తామని చెప్పేసి. కానీ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, అదైనా మనకు కొంత మనం అప్రిషియేట్ చేయొచ్చు. ఇప్పటికైనా గుర్తొచ్చింది ఈ దీని గురించి అని చెప్పేసి. అందుకని వాస్తవానికైతే కోఆపరేటివ్ మూవ్మెంట్ ఇతర దేశాల్లో కూడా కొంత ఫెయిల్ అయింది. ఇవాళ చైనాలో కమ్యూనిటీ సిస్టమ్ ఫెయిల్ అయింది, కమ్యూన్ సిస్టమ్. దాన్ని కోఆపరేటివ్ సిస్టాన్ని తీసుకొచ్చారు. కోఆపరేటివ్ సిస్టమ్ సమ్వాట్ సక్సెస్ అవుతుంది, దాన్ని మించి సక్సెస్ అవుతుంది. కాబట్టి ఆ మేరకు రిలేటివ్ గా సక్సెస్ అయిన మన దేశంలో అనేక వాటికి పరిష్కారం లభిస్తుంది. ముఖ్యంగా అగ్రికల్చర్ సెక్టార్లు అయితే కోఆపరేటివ్ ఏమంటున్నారు, చిన్న కమతాల్లో మెకనైజేషన్ చేయడం కష్టం అంటారు. కాబట్టి ఫైనల్ గా దేశ స్థాయిలో ఏమిటి అడ్వైజు అంటే, చిన్న కమతాలన్నీ ఒకటిగా ఏర్పడి ఒక కోఆపరేటివ్ సొసైటీగా ఏర్పడి కోఆపరేటివ్ అగ్రికల్చర్ చేస్తే మోడర్న్ ఇంప్లిమెంట్స్ వాడొచ్చు అనేటువంటిది మెకనైజేషన్ సాధ్యమైందని చెప్తున్నారు. అది సాధ్యం కావట్లే అక్కడ గ్రౌండ్ లెవెల్లో. అట్లాగే కోఆపరేటివ్ మార్కెటింగ్, ఇప్పుడు గిరిజన మార్కెటింగ్ ఉన్నట్టు కోఆపరేటివ్ మార్కెటింగ్ చిన్న తరహాలో ఉత్పత్తి అయిన అన్నిటి తీసుకొచ్చి ఒక డిస్ట్రిక్ట్ సెంటర్ ఏర్పాటు చేసి దానికి ఒక డిస్ట్రిక్ట్ DCMS అని ఉంది, డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంకింగ్ మార్కెటింగ్ సొసైటీ అని. దాని ద్వారా మనం మార్కెటింగ్ చేయొచ్చు అనుకున్నారు, అది కూడా కొలాప్స్ అయి ఉన్నది. కాబట్టి ఇవాళ నిర్మలా సీతారామన్ ఆ మాట అనటం సంతోషం. దానికి ప్రిస్క్రిప్షన్స్ ఏం చూపెడుతుందో ఫర్దర్ గా గవర్నమెంట్ మరి ఏమి తీసుకుంటుందో. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ పొలిటిసైజేషన్ ఇన్ మోడల్ వరల్డ్. పాలిటిసైజ్ కానీ రంగం లేదు, పాలిటిసైజేషన్ తోటి అది కొలాప్స్ అయింది. రైట్ అండి. రఘుబాబు గారు, అంటే ఇన్నోవేషను, రీసెర్చ్, డెవలప్మెంట్ దీని మీద ఫోకస్ పెడతామని చెప్పారు. అంటే ఈ బడ్జెట్లో ఏమన్నా ఆ దిశగా ప్రతిపాదనలు ఉన్నాయా? అంటే ప్రతిపాదనలు చాలా తక్కువగా ఉన్నాయండి. అంటే ఈ 9 ప్రయారిటీలో ఇది ఒక ప్రయారిటీగా తీసుకురావడం మంచి పరిణామమే. ఐ థింక్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ మీద చాలా ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే మనం ఇండియా క్యాపిటల్ స్కేర్స్ కంట్రీ కాబట్టి కొన్ని సంవత్సరాలుగా, దశాబ్దాలుగా కూడా మనం రీసెర్చ్ మీద ఇన్వెస్ట్ చేయలేకపోతున్నాం. ప్రైవేట్ సెక్టార్ దగ్గర డబ్బులు లేవు, గవర్నమెంట్ చాలా ఇన్వెస్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. కాకపోతే అంటే ఇప్పుడు బడ్జెట్లో కూడా మేజర్ అలొకేషన్ లేదు. దీన్ని చాలా పుష్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే మనం అంటే డెవలప్డ్ ఎకానమీస్ ఎందుకు అంత డెవలప్ అయ్యాయంటే రీసెర్చ్ మీద ఇన్వెస్ట్ చేశారు, IP మీద ఇన్వెస్ట్ చేశారు. వాళ్ళ ఓన్ ప్రొడక్ట్స్, టెక్నాలజీ డెవలప్ చేయడం వల్ల దానివల్ల మార్జిన్స్ పెరగడం, ప్రాఫిటబిలిటీ పెరగడం. ఇదర్ గవర్నమెంట్ కానీ ప్రైవేట్ సెక్టార్ కానీ రీసెర్చ్ మీద ఇన్వెస్ట్ చేస్తే ఫలితం 10 ఉంటుంది. దాన్ని ఇంకా చేయాల్సిన అవసరం చాలా ఉందండి. రీసెర్చ్కి చాలా ప్రైవేట్ సెక్టార్కి ప్రోత్సాహం ఇవ్వాలి, గవర్నమెంట్ కూడా చాలా అలొకేషన్ పెంచాలి. అప్పుడే ఈ మన దగ్గర అంటే కొంత లాస్ట్ 3-4 ఇయర్స్లో చూస్తే పేటెంట్ ఫైలింగ్స్ అవన్నీ కొంచెం ఫైలింగ్ చేయడం జరిగింది. ప్రైవేట్ సెక్టార్ కూడా కొంచెం ఇన్వెస్ట్ చేస్తుంది, బట్ ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. రైట్. సత్యనారాయణ గారు, అంటే వ్యవసాయ రంగంలో ఉత్పాదకత అలాగే సస్టైనబిలిటీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామని చెప్పి మంత్రి చెప్తూ ఉన్నారు. ఆ విధంగా చర్యలు ఉన్నాయంటారా? ఉన్నాయి. అంటే ఇప్పుడు మన వ్యవసాయం సంబంధించింది ఇప్పుడు న్యాచురల్ ఫార్మింగ్ ఉంచి పెడదామని, అలాగే మీకు సంబంధించిన మీరు ఫుడ్ గ్రెయిన్స్ ఉంటారు, ఈ మన స్వయంపోత ప్రధానంగా దాన్ని ముందు డెవలప్ చేద్దామని ఉంది. ఇంతకుముందు ఎంతంటే మనం ఎంతసేపు ఈ ఆయిల్స్ అన్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కానీ మనం ఎక్స్పోర్ట్ లేదు, మనం స్వయం సమృద్ధి దానిలో మనం కలగలేదు. అగ్రికల్చర్ సంబంధించిన దీనిలో ఆయన బేసిక్గా ఆ ఉద్దేశంతో అట్లా అర్థమవుతుందండి. అలాగే మీరు చెప్పినట్టుగా మద్దతు ధరలు కూడా పెంచుతామని చెప్పి, మినిమం సపోర్ట్ ప్రైస్ అంతకుముందు సరిగా లేదు, ఇప్పుడు దాదాపు 150% మద్దతు ధరలు కూడా పెంచుదామని ఉంది. అలాగే కనీసం 50% మిగులు ఉండేలాగా మద్దతు ధరలు సవరిస్తామని చెప్తున్నారు. అలాగే ఈ అగ్రికల్చర్ సంబంధించి పప్పు ధాన్యాల, నూనె గింజల ఉత్పత్తుల్లో కూడా స్వయం సమృద్ధి పొందించే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా వేరుశనగ, పొద్దుతిరుగుడు, నువ్వుల ఉత్పాదక పెంచేలా కూడా ఈ చర్యలు తీసుకుంటున్నారు. ఈ కూరగాయల ఉత్పత్తులు మనం ఇంతకుముందు ఎప్పుడు టచ్ చేయలేదు. ఈ కూరగాయల ఉత్పత్తులు కూడా ఈ మెగా క్లస్టర్ ఏర్పాటు చేయటం అటువంటి దానికి కూడా ముందు జరిగేటట్టు ఉంది. అలాగే ఈ వినియోగం అధికంగా ఉండేది, కొంచెం దగ్గరగా ఉండే దానికి దగ్గరగా కూరగాయల ఉత్పత్తి క్లస్టర్లు పెడదామని చెప్పి ఉద్దేశంతో ఉన్నారు. అలా ఈ రంగాల్లో ఈ సుస్థిరతకి ఎక్కువగా ప్రాధాన్యం ఇద్దామని చెప్పి ఈ బడ్జెట్లో పెట్టారండి. పూర్తి బడ్జెట్ వస్తే కానీ మనం కరెక్ట్గా చెప్పలేమండి. చర్చా కార్యక్రమంలో ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం.
చర్చా కార్యక్రమానికి తిరిగి స్వాగతం. అనంత్ గారు, అంటే ఎఫ్డిఐ పాలసీని సరళీకరిస్తామని చెప్పి ఆర్థిక మంత్రి చెప్తూ ఉన్నారు. అంటే గతంతో పోలిస్తే కనుక ఎఫ్డిఐలో ఇన్ఫ్లో తగ్గింది, అవుట్ఫ్లో పెరిగింది అన్నదే ఒక భావన ఆర్థిక రంగంలో. ఏమంటారు మీరు? అంటే ఒకటండి, ఎఫ్డిఐ దగ్గర గవర్నమెంట్ ఎఫ్డిఐ ఒకటి ఫారిన్ పోర్ట్ఫోలియో ఎఫ్డిఐ కన్నా ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ మీద గవర్నమెంట్ అయితే ప్రొయాక్టివ్గా ఉంది. ఆ విషయంలో మనం ఎక్కడా కూడా డౌట్ పడక్కల. కాకపోతే ఏంటంటే ఎఫ్డిఐ దగ్గరికి వచ్చేటప్పటికల్లా తగ్గిన మాట వాస్తవం, సుమారు 4% వరకు తగ్గింది. కానీ ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఎఫ్డిఐ మనం యాక్చువల్ ఫిగర్స్ కనుక చూసుకున్నట్టయితే, అంటే నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ కనుక చూసుకున్నట్టయితే గణనీయంగా తగ్గిపోయింది. ఇప్పుడు ఎఫ్డిఐ పెరుగుతుంది, 4% తగ్గుతుంది అని అంటే అక్కడ ఏం జరుగుతుంది అంటే ట్రాన్సాక్షన్ సైజ్ పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాల్మార్ట్ వచ్చి ఫ్లిప్కార్ట్ కొన్ని అటువంటి ప్రోగ్రామ్స్, ఆ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వాటిలో మొదలు పెడతా ఉంటే బాగుంటుందండి. అంతేగాని స్ట్రింప్ ఎంకరేజ్ చేస్తామంటే, ఇప్పుడు లాస్ట్ టైం అంటే గత 5 సంవత్సరాల్లో ప్రభుత్వం ఎంకరేజ్ చేయలేదు, కానీ మనకు ఆంధ్రాలో చూసినట్టయితే 10,000 కోట్లు 15,000 కోట్లు ఎక్స్పోర్ట్ చేశారు. ఇది బ్లూ రెవల్యూషన్ అని చెప్పేసి చేశారు అప్పుడు పాతగా 2014 నుంచి 19 వరకు. సో అట్టా ఇటువంటి అన్ని జనం ప్రైవేట్ సెక్టర్ చేసుకునేయండి. ప్రైవేట్ సెక్టర్ చేసుకునే దాంట్లో గవర్నమెంట్ వెళ్ళి క్రెడిట్ తీసుకుని లేకపోతే ట్యాక్స్లు వసూలు చేసుకుని అట్టా చేయటం తప్ప ఎక్స్ట్రా బెనిఫిట్ లాగా ఏమీ డెవలప్మెంట్ ఇక్కడ మనకైతే ఉండదు, లేదండి. సత్యం గారు, ఇక్కడ మంత్రి చెప్తూ సహకార రంగాన్ని సుస్థిరపరచడానికి ఒక కన్స్ట్రక్టివ్ పాలసీస్ తీసుకొస్తామని చెప్పారు. మొత్తం 6 కోట్ల మంది కూరగాయల రైతుల డేటా కూడా సేకరిస్తాం, ఇవన్నీ గోదాములు పెడతామని చెప్పాను. వీటన్నిటికీ ఒక స్పష్టమైనటువంటి విధానాన్ని ప్రకటించారా ఆర్థిక మంత్రి? ఇప్పటి వరకు అండి అసలు కోఆపరేటివ్ మూవ్మెంట్ మన దేశంలో 1956లో స్టార్ట్ అయింది. ఆ తర్వాత సహకార వ్యవస్థ వచ్చింది. ఆ సహకార వ్యవస్థ 60స్లోనే మంచి హెల్దీగా ఉంది. మనకు పేర్లలుగా మన దేశంలో కాదు, మనకు పేర్లలుగా సౌత్ కొరియాలో శ్యామల అండాంగ్ మూవ్మెంట్ అని వచ్చింది. అంటే ఆ దేశంలో అది సహకార ఉద్యమం, అది ఇప్పటికీ సస్టైన్ అవుతుంది. అక్కడ సౌత్ కొరియాలో చాలా సక్సెస్ఫుల్ స్టోరీ. దాని ఎగ్జాంపుల్ తీసుకునే మనం జనభూమి కాన్సెప్ట్లో దాన్ని చొప్పించాం. జనభూమి అమలు చేసేటప్పుడు అంటే ప్రజలే పాత్రధారులై ప్రజలే ఇంప్లిమెంట్ చేయటం అనేది. సహకార సంఘం కూడా 56లో ఉద్యమం ప్రారంభమైనప్పుడు ఏ సహకార సంఘంలో సభ్యత్వం రుసుము కట్టడం, ప్రభుత్వం కొంత ఫండ్ ఇవ్వటం, సెల్ఫ్గా దాన్నే నడుపుకోవటం, ఇటువంటి స్ఫూర్తి పోయి గత సుమారు 30 ఏళ్ళు అయింది. ప్రతి వాళ్ళు సభ్యులై పొలిటిసైజేషన్ అయిపోయినాయి. పొలిటిసైజేషన్ అయిపోయిన తర్వాత ఇవాళ సహకార సంఘ వ్యవస్థ అంటే సాల్, ఇట్ ఈస్ నథింగ్ బట్ స్కాండల్స్. మీరు ఏ సహకార సంఘాన్నైనా మీరు ఆడిట్ చేయండి, 50 లక్షల కోటి 2 కోట్లని బయటపడతా ఉంటాయి. దీనికి కారణం పాలిటిక్సే. అంతకుముందు 1980స్కు ముందు సహకార సంఘం ఆడిట్ చేస్తే ₹1 కూడా తేడా వచ్చేది కాదు. కానీ ఇవాళ మార్కెటింగ్ విషయాలు, సహకార మార్కెటింగ్ విషయాలు కానీ, సహకార సంఘాల విషయంలో కానీ, లేదా కోఆపరేటివ్ అగ్రికల్చర్ అన్ని స్మార్ట్ చేసి పెట్టారు. ఇవాళ నిర్మలా సీతారామన్ ఆ మాట అంటే, ఆ మాట చూడగానే అబ్బా వీళ్ళ వల్ల అయ్యే పని అని అనుకున్నా నేను. ఎందుకంటే 5 దశాబ్దాలుగా కొలాబ్ చేసి పెట్టారు. కాబట్టి కోఆపరేటివ్ మార్కెటింగ్ డిసిఎంఎస్ ద్వారా కోఆపరేటివ్ మార్కెటింగ్ చేద్దామంటే అది అసలు పనికి రాకుండా పోయింది. కోఆపరేటివ్ బ్యాంకింగ్ సెక్టర్ డెవలప్ చేద్దామంటే దాంట్లో నిత్యం స్కాండల్సే. తర్వాత ఆ కోఆపరేటివ్ ఎలక్షన్స్ అన్న ఒక డెమోక్రటిక్ ప్రాసెస్ ఉంటుంది, సంఘ సభ్యులని నా చిన్నప్పుడు చూశాను అలా ఎన్నుకోగా. ఇప్పుడు అట్లా కాదు, రాజకీయ పార్టీల దగ్గర నిర్ణయం అవుతున్నాయి ఎవరు చైర్మన్ ఎవరు అనేవి. ఈ విధమైనటువంటి స్థూర్తి రావడంతో ఈ దేశంలో సహకార ఉద్యమం అనేది కొలాప్స్ చేశారు అన్ని పార్టీలు కారణం. ఇప్పుడు దాన్ని సుస్థిరతం చేస్తామని నిర్మలా సీతారామన్ అంటుంది. ఎట్లా సుస్థిరతం చేస్తానటువంటి దానికి ఏమైనా పరిష్కార మార్గాలు ఏం చెప్పలేదు, ఇట్లా చేస్తామని చెప్పేసి. కానీ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, అదైనా మనకు కొంత మనం అప్రిషియేట్ చేయొచ్చు. ఇప్పటికైనా గుర్తొచ్చింది దీని గురించి అని చెప్పేసి. అందుకని వాస్తవానికైతే కోఆపరేటివ్ మూవ్మెంట్ ఇతర దేశాల్లో కూడా కొంత ఫెయిల్ అయింది. ఇవాళ చైనాలో కమ్యూనిటీ సిస్టమ్ ఫెయిల్ అయింది, కమ్యూన్ సిస్టమ్. దాన్ని కోఆపరేటివ్ సిస్టాన్ని తీసుకొచ్చారు. కోఆపరేటివ్ సిస్టమ్ సమ్వాట్ సక్సెస్ అవుతుంది, దాన్ని మించి సక్సెస్ అవుతుంది. కాబట్టి ఆమెతరకు రిలేటివ్గా సక్సెస్ అయిన మన దేశంలో అనేక వాటికి పరిష్కారం లభిస్తుంది. ముఖ్యంగా అగ్రికల్చర్ సెక్టార్లు అయితే కోఆపరేటివ్ ఏమంటున్నారు, చిన్న కమతాల్లో మెకనైజేషన్ చేయడం కష్టం అంటారు. కాబట్టి ఫైనల్గా దేశ స్థాయిలో ఏమిటి అడ్వైజు అంటే, చిన్న కమతాలన్నీ ఒకటిగా ఏర్పడి ఒక కోఆపరేటివ్ సొసైటీగా ఏర్పడి కోఆపరేటివ్ అగ్రికల్చర్ చేస్తే మోడర్న్ ఇంప్లిమెంట్స్ వాడచ్చు అనేటువంటిది మెకనైజేషన్ సాధ్యమైందని చెప్తున్నారు. అది సాధ్యం కావట్లేదు ఎక్కడ గ్రౌండ్ లెవెల్లో.
అట్లాగే కోఆపరేటివ్ మార్కెటింగ్, ఇప్పుడు గిరిజన మార్కెటింగ్ ఉన్నట్టు కోఆపరేటివ్ మార్కెటింగ్, చిన్న తరహాలో ఉత్పత్తి అయిన అన్నిటి తీసుకొచ్చి ఒక డిస్ట్రిక్ట్ సెంటర్ ఏర్పాటు చేసి దానికి ఒక డిస్ట్రిక్ట్ DCMS అని ఉంది, డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంకింగ్ మార్కెటింగ్ సొసైటీ అని. దాని ద్వారా మనం మార్కెటింగ్ చేయొచ్చు అనుకున్నారు, అది కూడా కొలాప్స్ అయి ఉన్నది. కాబట్టి ఇవాళ నిర్మలా సీతారామన్ ఆ మాట అనటం సంతోషం, దానికి ప్రిస్క్రిప్షన్స్ ఏం చూపెడుతుందో ఫర్దర్ గా గవర్నమెంట్ మరి ఏమి తీసుకుంటుందో. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ పొలిటిసైజేషన్ ఇన్ మోడల్ వరల్డ్. పాలిటిసైజ్ కానీ రంగం లేదు, పాలిటిసైజేషన్ తోటి అది కొలాప్స్ అయింది. రైట్ అండి. రఘుబాబు గారు, అంటే ఇన్నోవేషను, రీసెర్చ్, డెవలప్మెంట్ దీని మీద ఫోకస్ పెడతామని చెప్పారు. అంటే ఈ బడ్జెట్లో ఏమన్నా ఆ దిశగా ప్రతిపాదనలు ఉన్నాయా? అంటే ప్రతిపాదనలు చాలా తక్కువగా ఉన్నాయండి. అంటే ఈ 9 ప్రయారిటీలో ఇది ఒక ప్రయారిటీగా తీసుకురావడం మంచి పరిణామమే. ఐ థింక్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ మీద చాలా ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే మనం ఇండియా క్యాపిటల్ స్కేర్స్ కంట్రీ కాబట్టి కొన్ని సంవత్సరాలుగా, దశాబ్దాలుగా కూడా మనం రీసెర్చ్ మీద ఇన్వెస్ట్ చేయలేకపోతున్నాం. ప్రైవేట్ సెక్టార్ దగ్గర డబ్బులు లేవు, గవర్నమెంట్ చాలా ఇన్వెస్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. కాకపోతే అంటే ఇప్పుడు బడ్జెట్లో కూడా మేజర్ అలొకేషన్ లేదు. దీన్ని చాలా పుష్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే మనం అంటే డెవలప్డ్ ఎకానమీస్ ఎందుకు అంత డెవలప్ అయ్యాయంటే రీసెర్చ్ మీద ఇన్వెస్ట్ చేశారు, ఐపీ మీద ఇన్వెస్ట్ చేశారు. వాళ్ళ ఓన్ ప్రొడక్ట్స్, టెక్నాలజీ డెవలప్ చేయడం వల్ల దానివల్ల మార్జిన్స్ పెరగడం, ప్రాఫిటబిలిటీ పెరగడం. ఇదర్ గవర్నమెంట్ కానీ ప్రైవేట్ సెక్టార్ కానీ రీసెర్చ్ మీద ఇన్వెస్ట్ చేస్తే ఫలితం 10 అంతలు ఉంటుంది. దాన్ని ఇంకా చేయాల్సిన అవసరం చాలా ఉందండి. రీసెర్చ్కి చాలా ప్రైవేట్ సెక్టార్కి ప్రోత్సాహం ఇవ్వాలి, గవర్నమెంట్ కూడా చాలా అలొకేషన్ పెంచాలి. అప్పుడే ఈ మన దగ్గర అంటే కొంత లాస్ట్ 3-4 ఇయర్స్లో చూస్తే పేటెంట్ ఫైలింగ్స్ అవన్నీ కొంచెం ఫైలింగ్ చేయడం జరిగింది. ప్రైవేట్ సెక్టార్ కూడా కొంచెం ఇన్వెస్ట్ చేస్తుంది, బట్ ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. రైట్. సత్యనారాయణ గారు, అంటే వ్యవసాయ రంగంలో ఉత్పాదకత అలాగే సస్టైనబిలిటీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామని చెప్పి మంత్రి చెప్తూ ఉన్నారు. ఆ విధంగా చర్యలు ఉన్నాయంటారా? ఉన్నాయి. అంటే ఇప్పుడు మన వ్యవసాయం సంబంధించింది ఇప్పుడు న్యాచురల్ ఫార్మింగ్ ఉంచి పెడదామని, అలాగే మీకు సంబంధించిన మీరు ఫుడ్ గ్రెయిన్స్ ఉంటారు, ఈ మన స్వయంకృత ప్రధానంగా దాన్ని ముందు డెవలప్ చేద్దామని ఉంది. ఇంతకుముందు ఎంతంటే మనం ఎంతసేపు ఈ ఆయిల్స్ అన్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కానీ మనం ఎక్స్పోర్ట్ లేదు, మనం స్వయం సమృద్ధి దానిలో మనం కలగలేదు. అగ్రికల్చర్ సంబంధించిన దీనిలో ఆయన బేసిక్గా ఆ ఉద్దేశంతో అట్లా అర్థమవుతుందండి. అలాగే మీరు చెప్పినట్టుగా మద్దతు ధరలు కూడా పెంచుతామని చెప్పి మినిమం సపోర్ట్ ప్రైస్ అంతకుముందు సరిగా లేదు, ఇప్పుడు దాదాపు 150% మద్దతు ధరలు కూడా పెంచుదామని ఉంది. అలాగే కనీసం 50% మిగులు ఉండేలాగా మద్దతు ధరలు సవరిస్తామని చెప్తున్నారు. అలాగే ఈ అగ్రికల్చర్ సంబంధించి పప్పు ధాన్యాల, నూనె గింజల ఉత్పత్తుల్లో కూడా స్వయం సమృద్ధి పొందించే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా వేరుశనగ, పొద్దుతిరుగుడు, నువ్వుల ఉత్పాదక పెంచేలా కూడా ఈ చర్యలు తీసుకుంటున్నారు. ఈ కూరగాయల ఉత్పత్తులు మనం ఇంతకుముందు ఎప్పుడు టచ్ చేయలేదు. ఈ కూరగాయల ఉత్పత్తులు కూడా ఈ మెగా క్లస్టర్ ఏర్పాటు చేయటం అటువంటి దానికి కూడా ముందు జరిగేటట్టు ఉంది. అలాగే ఈ వినియోగం అధికంగా ఉండేది, కొంచెం దగ్గరగా ఉండే దానికి దగ్గరగా కూరగాయల ఉత్పత్తి క్లస్టర్లు పెడదామని చెప్పి ఉద్దేశంతో ఉన్నారు. అలా ఈ రంగాల్లో ఈ సుస్థిరతకి ఎక్కువగా ప్రాధాన్యం ఇద్దామని చెప్పి ఈ బడ్జెట్లో పెట్టారండి. పూర్తి బడ్జెట్ వస్తే కానీ మనం కరెక్ట్గా చెప్పలేమండి. చర్చా కార్యక్రమంలో ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. చర్చా కార్యక్రమానికి తిరిగి స్వాగతం. అనంత్ గారు, అంటే ఎఫ్డిఐ పాలసీని సరళీకరిస్తామని చెప్పి ఆర్థిక మంత్రి చెప్తూ ఉన్నారు. అంటే గతంతో పోలిస్తే కనుక ఎఫ్డిఐలో ఇన్ఫ్లో తగ్గింది, అవుట్ఫ్లో పెరిగింది అన్నదే ఒక భావన ఆర్థిక రంగంలో. ఏమంటారు మీరు? అంటే ఒకటండి, ఎఫ్డిఐ దగ్గర గవర్నమెంట్ ఎఫ్డిఐ ఒకటి ఫారిన్ పోర్ట్ఫోలియో ఎఫ్డిఐ కన్నా ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ మీద గవర్నమెంట్ అయితే ప్రొయాక్టివ్గా ఉంది. ఆ విషయంలో మనం ఎక్కడ కూడా డౌట్ పడక్కల. కాకపోతే ఏంటంటే ఎఫ్డిఐ దగ్గరికి వచ్చేటప్పటికల్లా తగ్గిన మాట వాస్తవం, సుమారు 4% వరకు తగ్గింది. కానీ ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఎఫ్డిఐ మనం యాక్చువల్ ఫిగర్స్ కనుక చూసుకున్నట్టయితే, అంటే నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ కనుక చూసుకున్నట్టయితే గణనీయంగా తగ్గిపోయింది. ఇప్పుడు ఎఫ్డిఐ పెరుగుతుంది, 4% తగ్గుతుంది అని అంటే అక్కడ ఏం జరుగుతుంది అంటే ట్రాన్సాక్షన్ సైజ్ పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాల్మార్ట్ వచ్చి ఫ్లిప్కార్ట్ కొన్ని